మొత్తం మీద కాక ఇక బాగా ఊపి మీద ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. తర్వాత రోజుకొక ప్రెస్ మీట్ పెడతా ఉండు, తర్వాత నన్ను జైల్లో పెడతారంటే జైల్లో పెట్టే ఇప్పుడు జైల్లో పెడతారు అని ఒకవేళ నీకు అనిపించినప్పుడు మళ్ళీ ప్రెస్ మీట్లు ఎందుకు, మళ్ళీ నన్ను జైల్లో పెడతారా, నేనే జైల్లో పెట్టేస్తా, వాళ్ళని పెట్టి డెఫినెట్గా పెట్టించేసి కేంద్రం మొత్తం కేంద్ర ప్రభుత్వాన్ని తర్వాత కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళని ఎవరైతే మంత్రులు ఉన్నారో ప్రధానమంత్రి ఉన్నారో వాళ్ళందరూ కూడా జైల్లో పెట్టిస్తారట. కాక పెట్టి మరి ఒకసారి పెట్టించి చూస్తా కదా తెలిసేది. అంటే దాని ఏమంటారు ఏదో అంటారు కదా, అవి అట్లున్నదన్నట్టు కథ. మొత్తం మీద నేను జైల్లో పెట్టించేస్తా, తర్వాత నన్ను ఎవరు ఏం చేయలేరు, తర్వాత మేమే జైల్లో పెడతాం. ఇప్పుడు జైల్లో పెట్టి నీకేం కొత్త ఏం కాదు, దానికి ఎదుటోళ్ళు కూడా రెడీగానే ఉన్నారు, దానికి ఏం ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే కాక నువ్వు చేస్తున్నటువంటి ఏదైతే పాలన ఏదైతే ఉందో ఆ పాలన ప్రజా వ్యతిరేకంగా ఉంది. ప్రజలు చీదరించుకుంటుర్రు, ప్రజలు దుమ్మెత్తిపోస్తుర్రు. అసలు అంటే ఇక్కడ విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ ఉద్యోగులు కానీ అక్కడ రైతులు కానీ ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. రాష్ట్రాన్ని ఆత్మహత్యల ఒళ్ళకాడి చేసేసినావు, నాశనం చేసినావు అని చెప్పేసి ప్రజలంతా అనుకుంటున్నటువంటి పరిస్థితి. ఇక ఈ నేపథ్యంలో నువ్వు మాట్లాడుతున్నటువంటి మాటలు మస్తుగా ఉన్నాయి. నువ్వు ఎందుకనంటే ఏది ఎంఎస్సి పొలిటికల్ సైన్సా, ఎంఎస్సి పొలిటికల్ సైన్స్ చదివిన మనిషివి కాబట్టి ఆటోమేటిక్గా అట్లనే ఉంటుందని చెప్పేసి అందరూ అనుకుంటారు. ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం ఒకసారి. వెలుగు అంబేద్కర్కు ఆదర్శం రామానుజుడే, గాంధీ పైన ఆయన ప్రభావం. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ముచ్చింతల్లో 120 కిలోల బంగారు విగ్రహం ఆవిష్కరణ అంటూ ఒక వార్తను, ప్రధానమైనటువంటి వార్తను చూసుకోవచ్చు. ఆదివారం ముచ్చింతల్లో రామానుజాచార్యుల 120 కిలోల బంగారు విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ దంపతులు, పక్కన గవర్నర్ తమిళసై, రాష్ట్ర మంత్రి తలసాని, చిన్నజీఆర్ స్వామి తదితరులు అంటూ ఒక వార్తను చూసుకోవచ్చు. మొత్తం మీద రామానుజాచార్యుల బోధనలే డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు స్ఫూర్తినిచ్చాయని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అన్నారు. ఆ స్ఫూర్తితోనే సమానత్వం, అంటరానితనంపై నిషేధం అంశాలను రాజ్యాంగంలో చేర్చారని చెప్పారు. మహారాష్ట్రలోని అంబేద్కర్ స్వస్థలం తరహాలోనే శ్రీరామనగరంలో మానవత్వం వెల్లివిరుస్తుందని అన్నారు. రామానుజాచార్యుల చరిత్ర చదివాకే గాంధీజీ పోరాటం మొదలైందని, గాంధీపై రామానుజాచార్యుల బోధన ప్రభావం ఉంటుందని తెలిపారు. ఆదివారం ముచ్చింతల్లో రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో రాష్ట్రపతి దంపతులు పాల్గొన్నారు. ముందుగా సమతామూర్తి విగ్రహాన్ని సందర్శించారు. ఆ తర్వాత రామానుజాచార్యుల 120 కిలోల బంగారు విగ్రహాన్ని ఆవిష్కరించి లోకార్పణ చేశారు. తర్వాత కోవింద్ మాట్లాడుతూ, ఈ మధ్య అంబేద్కర్ స్వగ్రామం మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా హామ్డావే గ్రామాన్ని సందర్శించాను. ఇప్పుడు సమతామూర్తి కేంద్రాన్ని సందర్శించాను. ఈ ప్రాంతాలు ఎంతో పవిత్రమైనవి. పీడిత వర్గాల కోసం రామానుజాచార్యులు వైష్ణవ ద్వారాలు తెరిచారు. అంబేద్కర్, గాంధీజీ, స్వామి వివేకానంద తదితరులు రామానుజాచార్యుల స్ఫూర్తితోనే సమాజంలో అసమానతలపై పోరాడారు అని నినదించారు. రాజ్యాంగంలో రామానుజుడి ఆలోచనలు. రామానుజాచార్యుల శిష్యుల్లో ఎక్కువ మంది వెనుకబడిన వర్గాల వారేనని రాష్ట్రపతి తెలిపారు. రామానుజాచార్యుల సమానత్వ ఆలోచనలు మన రాజ్యాంగంలో కనిపిస్తాయని చెప్పారు. సమతామూర్తి స్ఫూర్తితో లోక కళ్యాణం కోసం కార్యక్రమం చేపట్టాలని పిలుపునిచ్చారు అంటూ మొత్తం మీద రామానుజాచార్యులు అంటే 1000 సంవత్సరాల క్రితం రామానుజాచార్యులు ఏదైతే సమత అంటే దృక్పథాన్ని ఏదైతే ప్రపంచానికి చాటిండో, అంటే కులమతాలు వర్గాలు ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు, అందరూ సమానమే, అంటే మనుషులంతా కూడా ఒకటే అని చెప్పేసి ఒక మంచి గొప్ప అంశాన్ని చెప్పిండు. అదే స్ఫూర్తితోటి అక్కడ గాంధీజీ కానీ, తర్వాత ఇక్కడ స్వామి వివేకానంద కానీ, అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసేటప్పుడు కూడా ఈ సమత దృక్పథంతో, అంటే ఆ దృక్పథంతో రాసినట్టుగా మన రామ్నాథ్ కోవింద్ అంటే రాష్ట్రపతి గారు చెప్పినట్టుగా మనం చూసుకోవచ్చు. ఇక ప్రధానమైనటువంటి కాక వార్తకి వెళ్ళిపోతే, నన్ను జైల్లో పెట్టే దమ్ముందా, దొంగలకు లంగలకు భయం, నాకేం భయం అంటూ కేసీఆర్ భయపడేటోడే భయం అంటాడు. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకొని, ఇప్పుడు బలవంతుడు ఏం చేస్తాడు, ధైర్యంగా నిలబడతాడు. ఎందుకంటే నన్ను ఎవరు ఏం చేయలేనాడు ఒక ఫీలింగ్ తోటి ఉంటాడు కాబట్టి ధైర్యంగా నిలబడతాడు. ఎవరైతే బలహీనుడని ఫీల్ అవుతాడో బలహీనుడే రాయి తీసుకొని ఇసురు కొట్టేసి కొడతాడు. కొట్టితే ఎందుకు కొడతాడు అంటే ఇటు బలహీనుడు కాబట్టి కొడతాడు. అంటే నన్ను జైల్లో పెట్టే దమ్ముందని ఎందుకు అంటున్నావు, అటువంటి మాట ఎందుకు వచ్చింది? ఒకవేళ నిజంగా అటువంటి ఉందా లేదా అది ప్రజలు చూసుకుంటారు, తర్వాత అక్కడ కేంద్రం చూసుకుంటుంది. సరే, దొంగలకు లంగలకు భయం, మరి దొంగలెవరు లంగలెవరు పబ్లిక్ డిసైడ్ చేస్తారు. ఇక మమ్మల్ని కాదు బీజేపీ వాళ్ళనే జైల్లో వేసుడు పక్కా, 100% ఢిల్లీలో పంచాయతీ పెడతా, గవర్నర్ వ్యవస్థ దుర్వినియోగం పెరిగింది, దేశంలో నిరుద్యోగం ఎక్కువైంది అంటూ కాక చెప్పినటువంటి మాటలు చూసుకోవచ్చు. బీజేపీ పాలనలో అన్ని రంగాల్లో దేశం సర్వనాశనం అవుతుందని, బీజేపీని ఆ ప్రభుత్వాన్ని తరిమి కొడితే పరిస్థితి మరింత
తరిమి కొట్టకపోతే మరి పరిస్థితి మరింత దిగజారుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. మాటి మాటికి నన్ను జైలుకు పంపుతాం అనుడు కాదు, దమ్ముంటే జైల్లో వేయాలి. జైలు అంటే దొంగలకు లంగలకు భయం. మేం బాగా ప్యూరే నువ్వు. ఈడీ సిబిఐ పెడతాం, ఆగమాగం చేస్తామంటే భయపడం. మమ్మల్ని మీరు జైల్లో వేసుడు కాదు, మేమే మిమ్మల్ని వేస్తాం అని బీజేపీ నేతలను హెచ్చరించారు అంటూ కాకకు సంబంధించినటువంటి అంటే సీఎం కేసీఆర్ వరుసగా 3వ రోజు బీజేపీ ప్రధాని మోడీని టార్గెట్ చేస్తూ విమర్శలకు దిగారు. శుక్రవారం జనగామలో, శనివారం యాదాద్రి భువనగిరిలో, ఆదివారం ప్రెస్ మీట్లో ఆరోపణలు చేశారు. దేశ రాజకీయాల్లోకి వెళ్తానని, కేంద్రం అవినీతిని బయటపెడతానని మరోసారి హెచ్చరించారు. దమ్ముంటే తనను జైల్లో పెట్టాలని, తనకేం భయం లేదని అన్నారు. మోడీ ప్రభుత్వం ఉంటే దేశం ఉండదని, బీజేపీ సర్కార్ను తరిమేస్తామని చెప్పారు. గతంలో ఎప్పుడో జరిగిన అంశాలను ప్రస్తావిస్తూ ఇప్పుడు విమర్శలకు దిగారు. రాఫెల్ జెట్స్ కొనుగోలులో కుంభకోణం జరిగిందని, దీనిపై సుప్రీంకోర్టులో కేసు వేస్తానన్నారు. మిషన్ భగీరథ ప్రారంభోత్సవంలోనూ మోడీ అబద్ధాలు చెప్పారని మండిపారు. నువ్వు అన్నీ నిజం చెప్తున్నావు. ఇక మోడీ అబద్ధం చెప్పినాడా? మిషన్ భగీరథ ప్రారంభోత్సవంలోనూ మోడీ అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. అమెరికా ఎలక్షన్స్తో మనకు సంబంధం ఏంటని, ట్రంప్కు మద్దతుగా మోడీ ప్రచారం చేయడం ఏంటని ప్రశ్నించారు. సర్జికల్ స్ట్రైక్పై ఆధారాలు అడిగితే తప్పేందని ప్రశ్నించారంటూ మొత్తం మీద కాక ఏంటంటే మేము భయపడము అంటున్నాడు. భయపడము అంటే మరి దానికి ఏందో అర్థం ఏందో మరి చూసుకోవాలి. తర్వాత ఇంకొకటి ఏంది, మేము జైల్లో పెట్టేస్తాం. జైల్లో పెట్టు నీకు కొత్త ఏం కాదు. జైల్లో పడడం కూడా ప్రజల కోసం జైల్లో పడడు కొత్త ఏం కాదు. కాబట్టి దాని గురించి ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఎవరు భయపడాలి తెలుసా? ఎవరైతే బాగా సంపాదించి అక్రమంగా సంపాదించి పక్కన పెట్టుకుంటాడో, ఎవరైతే బాగా అక్రమంగా సంపాదించి పక్కన పెట్టుకుంటాడో వాడికి భయం అవుతుంది. తర్వాత ఎవరైతే సంపాదించాలని చెప్పేసి అంటే భవిష్యత్తు తరాల కోసం సంపాదించాలని చెప్పేసి ఎవరైతే కలలు కంటాడో వాడు భయపడతాడు. అక్కడ సంపాదన లేదు, తర్వాత పక్క పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదని చెప్పేసి చాలామంది అంటున్నారు. కాక గట్టినే ఉంటుంది, అట్లా ఏం లేదు, ప్రాబ్లం ఏం లేదు అని చెప్పేసి పబ్లిక్ అంతా అంటున్నారు. అయితే దళితుల కోసమే కొత్త రాజ్యాంగం కావాలన్నా అంటుండు. ఒకసారి అది ఆయన ఒకసారి దళితుల కోసం కావాలన్నట మాట్లాడదాం దాని గురించి. దళిత బంధు పెట్టమంటున్న దేశమంతా కొత్త రాజ్యాంగం ప్రకారం తప్ప వద్దంటున్నాను. దళితుల రిజర్వేషన్ 19% పెరగాలి, దానికోసం కొత్త రాజ్యాంగం రావాలి తప్పవా? బీసీలు కులగణన చేయాలంటారు, చెయ్యాలి తప్ప వాళ్ళ హక్కులు అడుగుతున్నారు బీసీలు. ఇప్పుడున్న రాజ్యాంగం ఇస్తలేదు, కొత్త రాజ్యాంగంలో పొందుపరచాలని నేను అంటున్నా తప్ప. ఈయన కేంద్ర ప్రభుత్వం సప్లాన్ ఎత్తేసింది, దళితుల సప్లాన్. మేము తెలంగాణలో కొత్త చట్టం తెచ్చినాం, దేశవ్యాప్తంగా ఎస్సీ సప్లాన్ ఇంప్లిమెంట్ చేయడం కోసం కొత్త రాజ్యాంగం కావాలంటున్నా తప్ప. నేను దళితుల కోసమే కావాలంటున్నా కొత్త రాజ్యాంగం తప్ప. దళిత బంధు పెట్టమంటున్న దేశమంతా కొత్త రాజ్యాంగం ప్రకారం తప్ప వద్దంటున్నాం. నీకు అంటే ఏమంటున్నావు? అక్కడ దళితులకు అటు 19% దేశంలో 19% దళితులు పెరిగారు కాబట్టి వాళ్ళకు దాని బట్టి సమానమైనటువంటి హక్కులు రావాలి, వాళ్ళకి మంచి జరగాలని కోరుకుంటాం. నిజంగా కూడా ఎవరు కూడా అంటే దళితులకు మంచి జరగొద్దని ఎవరు కోరుకోవట్లేదు. ఇంకా బీసీలు కూడా జనాభా ప్రకారం అంటే దామాషా ప్రకారం రావాలి, తర్వాత వాళ్ళ కులగణన జరగాలంటున్నావు. అది కూడా మంచిదే. మరి ఎందుకు చేస్తలేవు? నువ్వెందుకు చేస్తలేవు? నువ్వు ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత, తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటిసారిగా మరి ఏది సర్వే చేసినావు కదా, కుటుంబ సర్వే చేసినావు కదా, సమగ్ర కుటుంబ సర్వే అని చెప్పేసి సర్వే చేసినావు కదా. మరి సర్వే రిపోర్ట్ ఏమైంది? ఎందుకు బయట పెడతలేవు నువ్వు? పబ్లిక్ ఎందుకు చెప్తలేవు నువ్వు? ఎందుకు భయం అవుతుంది నీకు? నిజంగా కులగణన జరగాలని నీకు అట్లుంటే నీకు ఎట్లా ఎందుకు జరుగుతుంది? తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ఒకవేళ దళితులకు మంచి అవకాశాలు కల్పించాలి, తర్వాత 19% ఇవ్వాలి అంటే రాజ్యాంగ సవరణ చేస్తారు. కాక నీకు తెలియకపోతే తెలుసుకో అని చెప్పేసి చాలామంది అంటున్నారు, విమర్శకులు అంటున్నారు. అక్కడ రాజ్యాంగ సవరణ చేయాలి. ఒకవేళ మంచి అవకాశాలు కల్పించాలంటే సవరణ చేయాలి. బీసీలకు ఒకవేళ కులగణన జరగాలి, తర్వాత వాళ్ళకు కూడా మంచి అవకాశాలు రావాలి. ఎందుకంటే మెజారిటీ పీపుల్ ఉన్నటువంటి బీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అణచివేయబడుతున్నారు, అనగదొక్కబడుతున్నారు. తర్వాత ఇక్కడ ఎవరైతే అనుచరులుగానే మాత్రమే ఉంటున్నారు కానీ లీడర్లుగా ఎదుగుతలేరు, ఎదగకుండా జరుగుతూ ఉంది ఇక్కడ కుట్ర అని చెప్పేసి అంటున్నారు కదా. దానికి కావాల్సింది కూడా రాజ్యాంగ సవరణ జరగాలి. జనాభా దామాష ప్రకారం వాళ్ళకు అవకాశాలు కల్పించాలని చెప్పేసి సవరణ జరగాలి. కానీ రాజ్యాంగం మార్చడం ఏందో మరి ఎందుకు మారుస్తా అంటున్నావు అంటే, ఇప్పుడు ఎంఎస్సీలో ఏంటి, ఎంఎస్సీ పొలిటికల్ సైన్స్ చదివిన నీకే తెలుస్తుంది. ఒకసారి చూడు, నువ్వన్న మాటలే చూడు ఒకసారి. పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి ఈ రాష్ట్ర అధ్యక్షుడు పాపం ఆయనకు చదువు వస్తుందో రాదో నాకు తెలియదు, చదివిన కాగితం అర్థమవుతుందో కాదో తెలియదు. గరీబ్ గారు పాపం నాకు నిజంగా జాలేస్తుంది ఆయన చూస్తే. నేను ఎంఎస్సీ పొలిటికల్ సైన్స్ చదువుకునే టైంలో
అకాడమిక్ ఇంట్రెస్ట్ లో మన శాసన మండలి అప్పుడు చాలా అద్భుతమైన నాయకులు ఉండేవారు అక్కడ. చదువు శారడు బల్పాలు దోచడని మనం చిన్నప్పుడు అనుకోకపోదుమా. ఆ పదానికి అసలైన వన్నె తెచ్చిన మునగాడు దొరికిండు మనకిప్పుడు. ఆంధ్ర రాష్ట్రంలో జలీల్ ఖాన్ గారి చదువు గురించి తెలుసు కదా, బీకామ్ ఫిజిక్స్. అగో సేమ్ మన బాతాల పోషెట్టి అలియాస్ కేసీఆర్ కూడా అసొంటి చదివే చదివిండట చూడుర్రి. నేను ఎంఎస్సి పొలిటికల్ సైన్స్ చదువుకునే టైంలో ఇంటిరా మన బాతాల పోచెట్టి ఏ పాటి చదివినా ముచ్చట ఎంఎస్సీలో పొలిటికల్ సైన్స్ చదివిండట. ఇది మీదికెళ్ళి నవ్వే ముచ్చటనైతే కాదు, కిందికెళ్ళి నవ్వవలసిందే. ఎంఎస్సీలో పొలిటికల్ సైన్స్ యాడుంటదని నెట్టంతా వలగొట్టుకునేది ఉండదు. ఎంఎస్సీలో పొలిటికల్ సైన్స్ కోర్సు పెట్టిన సన్నాసి ఎవడు ఈ భూమి మీద లేడు, చదివిన సన్నాసి కూడా లేడు. మరి ఈయన ఏడ చదివిండో ఏం కథనో గానీ ఈయన చదువంతా పచ్చి అబద్ధాల. చూసినావు కదా కాక, ఎంఎస్సీలో పొలిటికల్ సైన్స్ చదివినావు కాబట్టి ఆటోమేటిక్గా ఇట్లుంటుంది నీ లెక్క. ఎంఎస్సీ పొలిటికల్ సైన్స్ అంట. నువ్వు చదివింది ఏందో, తర్వాత నువ్వు అధికారికంగా వెబ్సైట్లో పెట్టింది ఏందో, అధికారిక వెబ్సైట్లో పెట్టిన క్వాలిఫికేషన్ ఏంది, తర్వాత నిజంగా అసలు నువ్వు అఫిడవిట్లో పెట్టింది ఏంది, అఫిడవిట్లో ఏమైనా బిఏ చదివినని పెట్టినావు. అధికారిక వెబ్సైట్లోనేమో అక్కడ ఎంఏ తెలుగు చదివినట్టుగా పెట్టినావు. చెప్పుడేమో దానిమంటారు ఎంఎస్సీ పొలిటికల్ సైన్స్ అంట. ఎంఎస్సీ పొలిటికల్ సైన్స్ అని ఉంటుందా ప్రపంచంలో? ఎంఎస్సీ పొలిటికల్ సైన్స్ చదివినావు కాబట్టి రాజ్యాంగం మీద అంత అవగాహన ఉంటుందని అంటున్నారు పబ్లిక్. అంతే కదా కాక, రాజ్యాంగం మీద ఎంఎస్సీ పొలిటికల్ సైన్స్ వాళ్ళకు అట్లనే ఉంటుంది అవగాహన. రాజ్యాంగాన్ని పూర్తిగా కొత్త దేవాల్సిన అవసరం లేదు, గుర్తుపెట్టుకో కాక. విమర్శకులు అంటా ఉన్నారు రాజ్యాంగాన్ని పూర్తిగా కొత్త దేవాల్సిన అవసరం లేదు, రాజ్యాంగంలో సవరణ చేస్తారు. 100కు పైగా ఇప్పటి సవరణలు జరిగినాయి, సవరణలు చేస్తారు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలంటున్నారు. ఇక మేడారం దారిలో మేడారం మహాజాతరలో అమ్మవారి రాకకు 3 రోజుల ముందే భక్తులకు ట్రాఫిక్ జామ్ చుక్కలు చూపిస్తోంది. 100 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన భక్తులు గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకుంటున్నారు అంటూ మొత్తం మీద బాగా ట్రాఫిక్ జామ్ అవుతూ ఉందంటే, తర్వాత అక్కడ సీతక్క చెప్పింది, ములుగు ఎమ్మెల్యే సీతక్క చెప్పింది ఏమన్నదంటే, ఇక్కడ భారీ వాహనాలన్నింటినీ కూడా కంట్రోల్ చేయాలి, ఎందుకంటే భక్తులకు కోట్లాది మంది భక్తులు వస్తారు ఇక్కడికి, కాబట్టి అవన్నింటిని కూడా కంట్రోల్ చేయాలి అని చెప్తే, అది కంట్రోల్ చేసి విడిచిపెట్టి ఆమె కొన్ని మంచిగా మాస్కులు ధరించండి, కొన్ని సూచనలు చేస్తూ కొన్ని వాల్ రైటింగ్ రాపిస్తే దానికి సున్నవేశ కార్యక్రమం పెట్టారు ఇక్కడ ప్రభుత్వం. గట్లున్నది నీ కథ. ఇక మరో రైతు ఆత్మహత్య. మంచిర్యాల జిల్లా లక్ష్మీకాంత్పూర్కు చెందిన నారాయణ దుబాయ్ నుంచి తిరిగొచ్చి తనకున్న 3 ఎకరాల్లో వరి వేశాడు. 5 లక్షల అప్పు అయింది, అది తీర్చే మార్గం లేక ఉరేసుకున్నాడు. ఇది కదా కావాల్సింది. దేని గురించి పెట్టాలి నువ్వు, దేని గురించి నువ్వు ఒకవేళ మాట్లాడాల్సింది? రైతుల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి, నిరుద్యోగుల ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటా ఉన్నారు, అసలు పరిస్థితి ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో? అక్కడ ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటారు 317 జీవో కోసం. జీవం మొత్తం నాశనం చేస్తూ ఉంది మా జీవితాలను అని చెప్పేసి. ఇక్కడ ఉద్యోగ నోటిఫికేషన్లు లేక 191,126 ఉద్యోగాలు ఉన్నాయని చెప్పేసి, ఉద్యోగ ఖాళీలు అవి శాంక్షన్డ్ పోస్టులు ఉన్నాయని చెప్పేసి పిఆర్సీ నివేదిక ఇచ్చింది కదా, నువ్వు నియమించిన పిఆర్సీ నివేదిక ఇచ్చింది కదా. మరి ఏమైంది? 191,126 ఉద్యోగాలు ఏమైనాయి? శాంక్షన్డ్ పోస్టులు. అవి శాంక్షన్ కాకుండా ఉన్న పోస్టులు ఇంకా 1,00,000 పోస్టులు ఉన్నాయి. ఏమైనాయి మరి? ఏమైనాయి పోస్టులు? వాటికి సంబంధించి మాట్లాడడం ఎప్పుడైనా 4 సార్లు మాట్లాడతావు. ఎలక్షన్లు వచ్చినప్పుడు నేను 80,000 ఉద్యోగాలు ఇస్తాను, 80 ఎలక్షన్లు వచ్చినప్పుడు ఉన్నాయా ఎప్పుడు బయటది? ఒకసారి చూడది. ఎలక్షన్ వచ్చినప్పుడు నీకు గుర్తుకొస్తుంది నోటిఫికేషన్లు, ఎలక్షన్లు వచ్చినప్పుడు ఇదంతా కూడా కథ ఉంటుంది. కానీ నీకు మళ్ళా దాని గురించి పట్టించుకునే కథ ఉంటుంది. ఇక రాజ్యాంగాన్ని మారుస్తాడంటే ఈయన. లివింగ్ స్టోన్కు 11.50 కోట్లు. ఐపీఎల్ యాక్షన్లో సెకండ్ డే ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విన్నింగ్ స్టోన్ కోటీశ్వరుడయ్యాడు. అతడికి పంజాబ్ కింగ్స్ 11.50 కోట్ల కొనుగోలు చేసింది అంటూ మొత్తం మీద ఈ ఐపీఎల్లో మొత్తం కోట్లు వలుకుతా ఉన్నది. అంటే క్రికెటర్లకు మంచి భారీ డిమాండ్ మాత్రం కనిపిస్తున్నట్టుగా చూసుకోవచ్చు మనం. ఇక కాంగ్రెస్ హైకమాండ్తో టచ్లో ఉన్న కేసీఆర్ టీఆర్ఎస్తో పొత్తు కాంగ్రెస్ ఎంపీలకు ఇష్టం లేదు అంటూ సంజయ్ చేసినట్టు. అంటే మొత్తం మీద రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు టీఆర్ఎస్తో పొత్తు ఇష్టం లేదు. కాకపోతే ఏంటంటే కాక మాత్రం అక్కడ సెంట్రల్ తోటి అట్లా కావడానికి చూస్తూ ఉన్నాడు, కానీ వాళ్ళు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇదివరకే మొత్తం నిలువుడా ముంచేసి నాశనం చేసి బొంత పురుగును ముద్ద ఆడతా, తర్వాత నేను నా పార్టీని విలీనం చేస్తా అని చెప్పి నాశనం చేసిండని చెప్పేసి అనుకుంటారట. టీఆర్ఎస్తో పొత్తుకు కాంగ్రెస్ హైకమాండ్ సుముఖంగా ఉందని, కానీ రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలకు మాత్రం ఇష్టం లేదని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అన్నారు. పొత్తుకు కాంగ్రెస్ హైకమాండ్ ఓకే అన్నది కాబట్టే ఆ పార్టీ పార్లమెంటరీ ఫ్లోర్ లీడర్ ఈ మధ్య టీఆర్ఎస్కు పార్లమెంట్లో మద్దతు ఇచ్చారని చెప్పారు. ఆదివారం బీజేపీ స్టేట్ ఆఫీసులో బండి సంజయ్ మీడియాతో చిట్చాట్ చేశారు. కాంగ్రెస్ హైకమాండ్తో
కేసీఆర్ ఎప్పటి నుంచో టచ్లో ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్ టీఆర్ఎస్ పొత్తుకు ఆంధ్రప్రదేశ్కు చెందిన కాంగ్రెస్ నేత మధ్యవర్తిత్వం వహిస్తున్నారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్కు ఓటు వేస్తే టీఆర్ఎస్కు వేసినట్లేనని తాను ఎప్పటి నుంచో చెప్తున్నానే, ఇప్పుడు తెలంగాణ ప్రజలు కూడా ఆ రెండు పార్టీలు ఒక్కటేనని నమ్ముతున్నారని చెప్పేసి బండి సంజయ్ చేసినటువంటి కామెంట్ చూసుకోవచ్చు. బయట ఉందేమన్నా సరే. ఇక గరీబోళ్ళకేది దళిత బంధు చెప్పాలా కదా సమాధానం. గరీబోళ్ళకేది లబ్ధిదారుల లిస్టుల్లో సగానికి పైగా టీఆర్ఎస్ లీడర్లే. పదవులు కొలువులు భూములు కార్లు ఉన్నోళ్లకు చోటు చాలా మండలాల్లో ఊరికొక్కరికి పైసలు ఎవరికొచ్చినా కుల సంఘాలకు ఇచ్చేలా తీర్మానాలు. దళిత బంధు ఇప్పిస్తామని కొన్ని చోట్ల దళారుల వసూళ్లు, అనర్హులను ఎంపిక చేస్తున్నారంటూ రోడ్డెక్కుతున్న దళితులు అంటూ మొత్తం మీద ఇక్కడ వార్తను చూసుకోవచ్చు. ఇగో ఇది కదా పరిస్థితి. ఇక్కడ ఇప్పుడు షాట్ల తౌడేసి కుక్కలకు కొట్లాడ పెట్టినట్టు అసలు ఏంది పరిస్థితి ఏంది? నిజంగా పాపం ఒకవేళ వాళ్ళకు మంచి చేయాలనుకుంటే, నిజంగా ఒకవేళ దళితులను అభివృద్ధి చేయాలనుకుంటే చేయాలి. మరి నిజంగా ఒకవేళ చేస్తావా నువ్వు అంటే అది సాధ్యమవుతుందా? సాధ్యంగానే ఏవైతే పథకాలు ఉంటాయో అవి ఇట్లా వేసేసి తర్వాత నేను ఇంకా కేంద్రం కూడా అమలు చేయాలి, నువ్వు ఏదో అమలు చేసినట్టు ఆయన ఏదో వేయలేనట్టు అంటా ఉన్నావు అని చెప్పేసి పబ్లిక్ అంటున్నారు. పదవులు కొలువులు భూములు కార్లు ఉన్న వాళ్ళకి మొత్తం మీద ఇస్తున్నట్ట చోటంట. చాలా మండలాల్లో ఊరికొక్కరికే పైసలు ఎవరికి వచ్చినా కుల సంఘాలకు ఇచ్చేలా తీర్మానాలు. నిన్న ఒకటి మన దగ్గర అది కూడా ఉన్నది. ఒక ఊర్లో ఒక్కరికే దళిత బంధు వచ్చిందంట. దళిత బంధు వస్తే వాళ్ళందరికీ కుల సంఘం మొత్తం కూర్చొని మరి నీకు ఒక్కరికి అట్లా వస్తుంది రా, మరి అందరికి ఇవ్వాలని చెప్పేసి ఒక తీర్మానం చేసుకుని పెడుతురట. ఇవో నువ్వు ఇట్లున్నది కథ అంతా. ఇది దళితులను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రవేశపెట్టిన పథకం దళిత బంధు. కానీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో జరుగుతున్న మొదటి విడత దళిత బంధు ఎంపికలో సామాన్యులకు చోటు దక్కడం లేదు. నియోజకవర్గానికి 100 మందిని ఎంపిక చేస్తుండగా ఇప్పటిదాకా బయటికి వచ్చిన లిస్టుల్లో సగానికి పైగా టీఆర్ఎస్ లీడర్లు వాళ్ళ అనుచరుల పేర్లే కనిపిస్తున్నాయి. వాటిల్లోనూ చాలామంది పదవులు, సర్కారు ఉద్యోగాలు, భూములు, కార్లు ఇతరత్ర ఆర్థికంగా ఉన్నోళ్లే కావడంతో సామాన్య దళితులు న్యాయం కోసం రోడ్డెక్కుతున్నారు. మరోవైపు చాలా మండలాల్లో ఊరికొక్కరో ఇద్దరో సామాన్యులకు ఛాన్స్ వస్తుండగా లబ్ధిదారుల పేర్లను కుల సంఘాలే ఎంపిక చేస్తున్నాయి. పైసలు వచ్చాక పంచుకునే తీర్మానాలను చేసుకుంటున్నాయంటూ ఒక పరిస్థితికి ఇది. ఎంపిక బాధ్యత ఎమ్మెల్యేలదే. నియోజకవర్గానికి 100 కుటుంబాల చొప్పున రాష్ట్రంలోని 118 నియోజకవర్గాల్లో మొదటి విడత దళిత బంధు అమలు చేయాలని టీఆర్ఎస్ సర్కార్ నిర్ణయించింది. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎంపిక బాధ్యతను ఆఫీసర్లకు కాకుండా లోకల్ ఎమ్మెల్యేకు అప్పగించింది. ఎమ్మెల్యే సలహాతో దళిత బంధు లబ్ధిదారులను ఎంపిక చేసి ఆ లిస్టును జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులతో ఆమోదింపజేయాలని, వాటిని కలెక్టర్లు ఫైనల్ చేయాలని తేల్చెప్పింది. ఈ మేరకు మినిస్టర్ కొప్పుల ఈశ్వర్, సీఎస్ సోమేష్ కుమార్తో కలిసి నిర్వహించిన మీడియా కాన్ఫరెన్స్లో కలెక్టర్లకు క్లారిటీ ఇచ్చారు. ఫిబ్రవరి 5 కల్లా లిస్టులు ఫైనల్ చేయాలని, మార్చిలో 100% యూనిట్లు గ్రౌండింగ్ పూర్తి చేయాలని ఆశించారండి. ఫిబ్రవరి 5 ఎప్పుడు అయిపోయింది అది. ఇట్లున్నట కథ. మహబూబాబాద్ కలెక్టరేట్ వద్ద ఆందోళన చేస్తున్న ఆమన్గల్ గ్రామ దళితులు అంటే ఇంకో పరిస్థితి. కాగా ఇట్లున్నది అన్నట్టు లెక్క. నువ్వు చెప్పేమో రేపు అందరు కోటీశ్వరుడు అయితే ఉందా అది? రేపు పొద్దుగాల వరకల్లా మొత్తం రేపు పొద్దున 11 గంటలకు ఇక నేను నా నోటి నుంచి మాట వచ్చింది చూడరుగా, మీరు కోటీశ్వర్లు అయిపోతారట. కోటీశ్వర్లు అయ్యిరా మరి? ఎంతమంది దళితులను కోటీశ్వర్లు చేసినావు? అవన్నీ కూడా జూటా మాటలు చెప్పేసి మోసం చేసేసి ఇదంతా ఏంది కాక పరిస్థితి ఏంది అని అడుగుతున్నా. ఒకసారి చూడండి. దయచేసి మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. నేను చెప్పాల్సినంత చెప్పినా, మీ చేతికి డబ్బులు ఇచ్చినా, నా నోట్లకెళ్ళి మాట వెళ్ళిన కాడికెళ్ళి మీరు 10 లక్షల శ్రీమంతులు అయింది. ఇప్పుడు మీకు చెప్పిన ఎవరు ముఖ్యమంత్రి కదా, ముఖ్యమంత్రి చెప్పిన కదా తప్పుతుందా? వచ్చేసే డబ్బులు రేపు 11 కొట్టే వరకు ఈమె దగ్గరికి వస్తాయి డబ్బులు. రేపటి నుంచే మీరు మంచిగా విచారించవచ్చు, తీసుకోవచ్చు. మీ సర్పంచ్ గారు, మీ ఎమ్మెల్యే గారు, మీ ఎంపీటీసీ గారు వాళ్ళు మిమ్మల్ని తీసుకుపోయి బాగా చెప్తే మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు రిలీజ్ చేయించేస్తారు. ఏ స్కీమ్కి మీరు ట్రాక్టర్ కట్టన్నా, పలందాన్ని కట్టన్నా, బలరకు కట్టన్నా, మీరు దేని పెట్టుకుంటారో దానికి ఇస్తారు. సపోజ్ 9 లక్షలు ఖర్చు అయింది అనుకో, ఇంకో 90,000ని మా డబ్బు మీకు ఇస్తారు. నిర్వహణ కూడా కావాలి కదా, మెయింటెనెన్స్కు. ఆ డబ్బు కూడా మీకు 10 లక్షలు మీయే ఒక 10,000 అలా పోతుంది. ఏది రక్షణ నిధికి పోతుంది. అది మనకే ఉంటుంది, అది ఆడుకో మందికి పోదు. అది ఉండవలసిందే కదా, రక్షణ నిధి కూడా తప్పకుండా ఉండాలి కదా. సో అట్లా మనం కిందికి పోకుండా కాపాడుతందుకు నిధి ఉంటుంది. ఇదంతా పక్కా జరిగేటట్టు కావాలి కాస్తేందుకు కేసీఆర్ ఉంటాడు. ఇక మనకేం బాధ ఉంటుంది?
ఇక ఎందుకు భయపడాలి, మనం ఎవరికి భయపడాలి? అడుగడుగున మీకు ఏమి ఇంత చిన్న చూసిరు కదా, ముఖ్యమంత్రి నోట్లకి వెళ్ళి మాట వెళ్ళిన తర్వాత మీరంతా శ్రీమంతులు అయిపోయారు, ఆల్రెడీ శ్రీమంతులు అయిపోయారు అంతే, ఇంకా అట్లా ఏం లేదు. ఇంకా తర్వాత 9,10,000 మీకు ఖర్చు అయినాయి అనుకో, ఒకవేళ ఇంకా 90,000 ఉంటాయిగా, ఆ 90,000 కూడా మీకే ఇస్తారు. పైసలు అట్లా ఉంచుకునేది లేదు, బరాబరి ఇట్లా కాక ఇప్పిందంటే కాకని అంతే. చూసిరుగా కథ, ఇది ఎంత మోసం అని చెప్పేసి అంటున్నారు ప్రజలంతా కూడా. అరే నువ్వు మాటలు చెప్పేది ఏంది, చేస్తున్నది ఏంది, పరిస్థితి ఏంది, అసలు ఎక్కడికి వెళ్తున్నామని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు అడుగుతున్నారు. అందుకనే భయం అవుతుందా అని చెప్పేసి విమర్శలు వస్తూ ఉన్నాయి. ఇక ఉక్రెయిన్ చుట్టుముట్టిన రష్యా, 3 వైపులా భారీగా బలగాల మోహరింపు, శాటిలైట్ ఫోటోల్లో వందలాది టెంట్లు, ఆర్మీ వెహికల్స్, కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు అంటూ మొత్తం మీద ఉక్రెయిన్కు సంబంధించి రష్యా బలగాలు చుట్టుముట్టినాయంటే. తర్వాత మేము రష్యా బలగాలు ఇట్లా చుట్టుముట్టితే ఉక్రెయిన్కి మేము మద్దతుగా ఉంటామని చెప్పేసి అక్కడ అమెరికా చెప్తున్నటువంటి పరిస్థితి చూసుకోవచ్చు. మొత్తం మీద యుద్ధ వాతావరణం కనిపిస్తుందట. జాబ్ ఇప్పిస్తామని పిలిచి యువతిపై గ్యాంగ్ రేప్, బిల్డింగ్ పై నుంచి తోసి హత్యాయత్నం, రాజస్థాన్లో దారుణం. ఎంత దారుణం చూడండి, అసలు పరిస్థితి అంతా కూడా ఇట్లా దిగజారిపోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ దుర్మార్గమైనటువంటి వ్యవస్థ నడిస్తే ఇట్లా ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. ఇక ఆంధ్రజ్యోతికి వెళ్దాం. వచ్చేస్తుంది బాహుబలి ఐపీఓ, ఎల్ఐసి ఐపీఓ మార్చిలోపే 5% వాటా విక్రయం, 63,000 కోట్ల సమీకరణ, సెబీ ముందుకు భారీ ఐపీఓ ముసాయిదా పత్రాలు, 10% షేర్ల పాలసీదారులకు, 5% ఉద్యోగులకు అంటూ మొత్తం మీద ఇప్పటి వరకు వచ్చిన అన్ని పబ్లిక్ ఇష్యూలను తోసిరాజంటూ, నేనే రాజంటూ దేశంలో అతిపెద్ద ఐపీఓకు రంగం సిద్ధమైంది. సగటు భారతీయుడి ధీమా భారతీయ జీవిత బీమా కార్పొరేషన్ బాహుబలి ఇష్యూకు సంబంధించిన ముసాయిదా పత్రాలను ప్రభుత్వం మార్కెట్ నియంత్రణ మండలి సెబీకి సమర్పించింది. ఎల్ఐసి ఐపీఓ కోసం ఆదివారం అవసరమైన ముసాయిదా పత్రాలను సెబీకి అందించాం. ఈ ఐపీఓ ద్వారా ఎల్ఐసి ఈక్విటీలో 5% మొత్తం మీద ఇవన్నీ కూడా వాటాలు విక్రయం జరుగుతాయంట. దానికి సంబంధించి ఒక వార్తను చూసుకోవచ్చు. ఓకే, ఇగో ఇదంతా మొత్తం మనం ఇట్లా ఏం అర్థం చేసుకోవాలి చెప్తాను నేను. ఇక్కడ బీజేపీ ముక్త్ భారత్, నేను అడుగుతున్న సర్జికల్ స్ట్రైక్కు సాక్ష్యం ఏది? ఇట్లా అడుగుతాడు. ఇక్కడ బీజేపీ ముక్త భారత్ కావాలన్నా లేకపోతే అసలు యాక్చువల్గా ఇక్కడ ఏంది టీఆర్ఎస్ ముక్త తెలంగాణ కావాలన్నా అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. ఎన్నికలు వస్తే సరిహద్దుల్లో ఏదో అలజడి, ప్రధాని నరేంద్ర మోడీ తెలివిలేని దద్దమ్మ, నువ్వు బాగా తెలివైనవాడివి, ఎందుకంటే ఎంఎస్సీ పొలిటికల్ సైన్స్ చదివాడు కాబట్టి ఆటోమేటిక్గా తెలివైనవాడే కాక. తెలంగాణపై ఇప్పుడు ఎందుకు మాట్లాడతారు? అమెరికా ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం ఏంటి? తెలంగాణకు ఏపీకి కేంద్రం చేసిందేమీ లేదు. ఆర్థిక నేరగాళ్లంతా మోడీ దోస్తులే, గుజరాతీలే, మీరు కాదు మేమే మిమ్మల్ని జైల్లో వేయడం పక్కా. బీజేపీ ప్రభుత్వం అవినీతి చిట్టా నా వద్ద ఉంటే తీసుకురా, మరి ఏముంది? రాఫెల్ డీల్పై సుప్రీంకోర్టులో కేసు వేస్తాం, సరిగా పాలిస్తే రైతులకు క్షమాపణ ఎందుకు? గోద్రా ఘటనలో ముస్లింలకు ఎందుకు ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, ఆయన చిన్నగా ఇప్పుడు నిజంగా కూడా మేము ఒకవేళ వ్యవసాయ చట్టాలు అయితే తెచ్చినామో, నూతన వ్యవసాయ చట్టాలు తెచ్చినామో, అవి మేము పబ్లిక్కి సరిగ్గా అర్థం చేయలేకపోయినాం, మేము రైతులను మేము కన్విన్స్ చేయలేకపోయినామని చెప్పేసి ఆయన క్షమాపణ చెప్పిండు. నువ్వు ఒకవేళ ఇంతమంది 8,000 మంది అంటే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత 8,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఎన్నడైనా అటువంటి మాట వచ్చింది దాని నుంచి? ఒక ప్రజానాయకునికి ఉండాల్సినటువంటి లక్షణం ఏంది? మంచి జరిగితే మంచి అని చెప్పాలి, చెడు జరిగితే తర్వాత ఇది కరెక్ట్ కాదు అని ఒకవేళ నిర్ణయం తప్పైతే దానికి అట్లా స్పందించాలి కదా. మరి నువ్వు స్పందించిన తీరేందని చెప్పేసి అడుగుతున్నారు. రాఫెల్ డీల్పై సుప్రీంకోర్టులో కేసు వేస్తాం, సరిగా పాలిస్తే రైతులకు క్షమాపణలు ఎందుకు? గోద్రా ఘటనలో ముస్లింలు ఎందుకు చెప్పారు? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని చూస్తే జాలేస్తుంది. కొత్త రాజ్యాంగానికి కట్టుబడి ఉంటావు. అస్సాం సీఎం హిమంత్ను బర్తరఫ్ చేయాలి. విద్యుత్ సంస్కరణలు రాజ్యాంగ ఉల్లంఘనే. బీజేపీ మోడీపై నిప్పులు చెరిగినా మొత్తం నిప్పులు జరుగుతట్లా కాక అట్లా అంటుండు మస్తుగా. యూపీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే కేంద్ర ప్రభుత్వం పడిపోతుంది. అక్కడ గెలిచిన ఆ పార్టీకి నష్టమే. మేం అవినీతి చేయలే, వాళ్ళు పీకేది లేదు. విలేకరులతో ఇష్టాగోష్ఠిలో సీఎం కేసీఆర్. త్వరలో వివక్ష సీఎంల భేటీ. స్టాలిన్కు మమత ఆహ్వానం. గవర్నర్ల వ్యవహార శైలిపై ఆగ్రహం. నీట్ బిల్లులు తమిళనాడు గవర్నర్ తిప్పి పంపారంటూ స్టాలిన్ ఆక్రోశం అంటూ మరొక వార్తని 13 పేజీలో చూసుకోవచ్చు. మొత్తం మీద కాక ఇట్లా
అది చేస్తాం ఇది చేస్తాం అంటా ఉన్నాడు కదా, అసలు ఎవరికి భయం అవుతుందని చెప్పేసి పబ్లిక్ చూస్తున్నారు, అక్కడ కేంద్రం చూస్తూ ఉంది. ఈసారి సారి పేరు రామానుజ స్వర్ణ విగ్రహావిష్కరణ శిలాఫలకంపై కేసీఆర్ పేరు, కానీ విగ్రహావిష్కరణకు ముచ్చింతలు వెళ్ళని ముఖ్యమంత్రి. ఎయిర్పోర్ట్లో రాష్ట్రపతి ఆహ్వానానికే సీఎం పరిమితం, చిన్నజీఆర్కు సీఎం మధ్య ఇంకా అదే దూరం అంటూ ఒక వార్తను చూసుకోవచ్చు. మొత్తం మీద ఏమవుతుందంట, కాకని పిలిచిండు పాపం విగ్రహం, అంటే స్టార్టింగ్ ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్కి అక్కడ చిన్నజీఆర్ స్వామి గారు అక్కడ పిలిచిరంట, ఏది ముచ్చింతలకి మన సమతామూర్తి విగ్రహావిష్కరణ సందర్భంగా ప్రారంభ కార్యక్రమానికి పిలిచిరు. అసలు యాక్చువల్గా ఇనాగ్రేషన్ ఫంక్షన్కి పిలిచిరు, కానీ కాక పేరు వేయలేదంట. కాక పేరు వేయకపోతే అట్టెట్లయితుంది బై, చరిత్రలు లేకుంటే చేస్తావు, నా పేరు ఎట్లా ఏమని చెప్పేసి కాక గుర్రుగున్నాడంటే, అందుకనే అదేంది ప్రధానమంత్రి వస్తే ఆయనను కూడా ఆయనతో పాటు కనీసం వెళ్లకుండా ఉన్నాడంట. అందుకనే ఇప్పుడు ఏం చేసినట్ట ఇదంతా జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ మీడియాలో కూడా చర్చ జరిగింది. తర్వాత పేపర్లలో బ్యానర్ ఐటమ్ తోటి రావడంతో చిన్నజీఆర్ స్వామి ఏం చేసినట్ట, మళ్ళీ ఏం పేరు లేకపోతే కాక ఫీల్ అవుతుండని చెప్పేసి పేరు వేయించినట్ట. ఇప్పుడు ప్రాబ్లం ఏం లేదు, పోకాక రేపు పోతే ఇవాళ పోతే కథం అయిపోతుంది చెక్ లెక్క అంతా. రామానుజ స్ఫూర్తితో అసమానతలు రూపుమాపాలి, దేవుడిని ప్రార్థించే అర్హత అందరికీ ఉంటుందని ఆయన చెప్పారు. పీడితుల కోసం వైష్ణవాలయాల ద్వారాలు తెరిచారు. రామానుజ స్వర్ణ ప్రతిమను ఆవిష్కరించడం అదృష్టం అంటూ రామ్నాథ్ కోవింద్ చేసినటువంటి కామెంట్ చూసుకోవచ్చు. మొత్తం మీద నిజంగా కూడా రామానుజాచార్యులు అంటే చాలామంది అంటా ఉన్నారు, మీరు ఒకవేళ అంటే ఇట్లా ధర్మానికి వ్యతిరేకం అంటే ఎట్టి పరిస్థితిలో కాదు మిత్రులారా, చాలా గుర్తుపెట్టుకోండి, ధర్మానికి వ్యతిరేకం కాదు. రామానుజాచార్యులు కూడా చాలా గొప్పవాడు ఆయన. 1000 సంవత్సరాల క్రితమే ఇట్లా సమతం చాటినటువంటి గొప్ప వ్యక్తి. కాకపోతే ఏంటంటే దానికి వెనుక జరుగుతున్నటువంటి తతంగం ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడినాం మేము, ఆ విషయం గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇక కేసీఆర్కు అంత బాధ ఎందుకో, సర్జికల్ స్ట్రైక్కు రాహుల్ ఆధారాలు అడిగినప్పుడు ఆయనకేమీ అనిపించలేదా? నేను చేసిన వ్యాఖ్యలే బాధించాయా? తెలంగాణ సీఎంను ప్రశ్నించిన అస్సోం సీఎం శర్మ రాహుల్పై వ్యాఖ్యల్లో తప్పేం లేదని పునరుద్ఘాటన. అంటే మొత్తం మీద ఆయన వ్యాఖ్యలు సమర్థించుకున్నట్ట. నా సమీక్షకు తెలంగాణ మంత్రులు దూరం, మోదీ నేతృత్వంలో అవినీతి రహిత పాలన, అందుకే కేసీఆర్ మాపై బురద జల్లుతున్నారు. కేంద్ర మంత్రి అశ్విని కుమార్ చౌబే విమర్శ అంటూ ఒక వార్తను చూసుకోవచ్చు. తర్వాత టీఆర్ఎస్తో పొత్తుకు కాంగ్రెస్ తహతహ, ఇందుకు ఏపీ కీలక నేత మధ్యవర్తిత్వం, చీకటి ఒప్పందాన్ని బయటపెట్టిన కేసీఆర్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసినటువంటి అయితే కామెంట్ ఉందో దాన్ని చూసుకోవచ్చు. మొత్తం మీద కేసీఆర్కి తర్వాత ఇక్కడ కాంగ్రెస్కి మధ్య ఇట్లా ఒప్పందం జరుగుతూ ఉంది. కాకపోతే అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే ఎంపీలు ఉన్నారో వాళ్ళకు ఇష్టం లేదు అని చెప్పేసి బండి సంజయ్ కామెంట్ చేస్తూ ఉన్నాడు. ఇక తర్వాత కాంగ్రెస్ టీఆర్ఎస్ ఎన్నటికీ కలవబోవు, కేసీఆర్ నీడను కూడా కాంగ్రెస్ పార్టీ భరించదు. ఇప్పటికే ఆయన్ను 2 సార్లు నమ్మి మోసపోయాం, ఇక గొంతులో ప్రాణం ఉన్నంత వరకు నమ్మేది లేదు. అసోం సీఎం హిమంత్ను బర్తరఫ్ చేయాలి, ఆయన చైనా వాడికి పుట్టాడంటే ఎలా ఉంటుంది? విశ్వశర్మపై నేడు అన్ని టానాల్లో కేసులు అంటూ రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి కామెంట్ చూసుకోవచ్చు. మొత్తం మీద అంటే వీళ్ళు కలుస్తారు అంటే ఎట్టి పరిస్థితుల్లో మేము కలిసే ప్రసక్తి లేదని చెప్పేసి రేవంత్ రెడ్డి మాత్రం అంటున్నాడు. ఇక రామానుజ స్ఫూర్తితో అసమానతలు రూపుమాపాలి, దేవుడిని ప్రార్థించే అర్హత అందరికీ ఉంటుందని ఆయన చెప్పారు. పీడితుల కోసం వైష్ణవాలయాలు తెరిచిరని చెప్పేసి రామ్నాథ్ కోవింద్ చేసినటువంటి వ్యాఖ్యలు చూసుకోవచ్చు. ఇక నలువైపులా లూటీ, హైదరాబాద్ చుట్టూ విస్తరిస్తాం, ఈస్ట్ ఐటీ కారిడార్ అభివృద్ధికి. లూటీ కాదు అసలు, యాక్చువల్గా ఏంటంటే ఐటీ ఇది లూటీ. అసలు నిజంగా చెప్పాలంటే ఏం చదవాలనో అదే జరిగింది. నిజంగా కూడా 100 ఎకరాల భూములు ఏవైతే ఉన్నాయో, 100,000 ఎకరాల భూములు ఏవైతే ఉన్నాయో అవి ఐటీ కారిడార్ల పేరిట. తర్వాత నిజంగా ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి ఉద్యోగాలు చాలామందికి మొత్తం ప్రైవేట్ రంగంలో ఐటీ సెక్టార్లో ఉద్యోగాలు ఓహో అంటున్నారు. ఐటీ సెక్టార్లో ఉద్యోగాలు వచ్చినప్పుడు మరి నిరుద్యోగులు ఎందుకుంటున్నారు తెలంగాణలో? ఆ విషయం చెప్పాలని చెప్పేసి అడుగుతూ ఉన్నారు ప్రజలు. తర్వాత ఈ ఐటీ సెక్టార్ల పేరుతోటి, ఇంతకుముందు సెజ్ల పేరుతోటి, ఎస్సీజెడ్లు అంటే ప్రత్యేక ఆర్థిక మండల పేరుతోటి మొత్తం మీద ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ భూములన్నింటినీ కూడా ఐటీ కంపెనీలకు దారదత్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది నలువైపులా ఐటీ కాదు, నలువైపులా లూటీనే కరెక్ట్. ఇక్కడ అంతా జరుగుతూ ఉందట. మొత్తం అట్లా చేస్తాం ఇట్లా చేస్తామని చెప్పేసి ఉప్పల్లో జెనెక్స్ స్క్వేర్ టవర్ల భూమి పూజలో కేటీఆర్ నమూనా పరిశీలన అంటూ మొత్తం మీద ఇట్లా పరిశీలిస్తున్నట మంత్రి కేటీఆర్. కావాల్సింది ఏంది? నిజంగా కూడా అట్లా ఉద్యోగ కల్పన జరుగుతుందా? ఇప్పుడు దళితులకు 3 ఎకరాలు అంటే లేదు, తర్వాత పేదలకు ఒకవేళ ఇల్లు కట్టుకోవాలంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకుంటారంటే భూమి లేదు, తర్వాత దేనికి లేనప్పుడు ఈ ఐటీ క్యాడర్లకు ఏవైతే ఉన్నాయో వాటికి 100,000 ఎకరాల భూమి ఎక్కడి నుంచి వస్తుందని చెప్పేసి ప్రజలు అడుగుతూ ఉన్నారు. అది చెప్పాలి కదా.
మాయావతి మాయం తొలి 2 దశల్లో ఎక్కువ సీట్లు ముస్లింలు ఓబీసీలకే కేటాయింపు బీజేపీ బి టీమ్గా విమర్శల వెల్లువ జాతవుల్లో అయోమయం ఇతర దళిత ఓటర్లపైన పార్టీల కన్ను బీఎస్పీ అధినేత్రి భవితను తేల్చే ఎన్నిక అంటూ మొత్తం మీద అక్కడ ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి వార్తను తీసుకోవచ్చు. ఉత్తరాఖండ్ గోవాల్లో నేడే పోలింగ్ 2 రాష్ట్రాల్లోని అన్ని సీట్లకు ఓటింగ్ బీజేపీ కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ యూపీ 2వ దశలోని 55 సీట్లకు మొత్తం మీద ఇవాళ పోలింగ్ జరుగుతూ ఉందంట. దానికి సంబంధించినటువంటి వార్తను చూసుకోవచ్చు. తర్వాత ఇక్కడ 26,275 కోట్లతో పోలీసు బలగాల ఆధునీకరణ కేంద్ర హోంశాఖ ప్రతిపాదనలకు ప్రధాని మోడీ ఆమోదం 2021-22 నుంచి 2025-26 వరకు 5 ఏళ్ల పాటు అమలు అంటూ మొత్తం మీద పెంచుతూ ఉన్నారంట బలగాలని. ఇక మహిళలకు స్త్రీనిధి ఎలక్ట్రిక్ వాహనాలు మహిళా స్వయం స్వాధికార సహాయక సంఘాల సభ్యులకు రుణాలు ఇవ్వనున్న సంస్థ ఈ ఆటోలకు 3 లక్షలు ఎలక్ట్రిక్ బైక్లకు 75,000 60 నెలల్లో చెల్లించే వెసులుబాటు అంటూ ఒక చూసుకోవచ్చు. నిజంగా ఒకవేళ ఇప్పుడు అది పావలా వడ్డీ ఏమైంది తర్వాత అంటే అసలు రుణాలు అంటే వడ్డీ లేని రుణాల మాట ఏమైంది నిజంగా మహిళా సాధికారత కోసం మరి కృషి చేసినటువంటి పరిస్థితి ఏది గత ప్రభుత్వాలు చేసినటువంటి ఏదైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలన్నీ కూడా ఎందుకు మాయమైపోయినాయి వీటన్నిటికీ సమాధానం చెప్పాలి కదా. మహిళల ఓట్లు కావాలి మరి మహిళల ఓట్లు కావాలంటే మహిళలకు ఏమైనా చేయాలి కదా పాపం వాళ్ళ గురించి ఆలోచించాలి కదా వాళ్ళని కూడా మంచి ఉన్నతంగా తీర్చిదిద్దాలి కదా ఆర్థిక స్వావలంబన రావాలి కదా మరి ఏమవుతుంది చెప్పాలి కదా కాక ఓట్లు వచ్చినప్పుడు మాత్రమే వస్తాం మేము మహిళా సాధికారత అమ్మ మీరు మొత్తం నేను ఉన్నానమ్మా ఇట్లుంటానట్లు లెక్క అంత కథ అంతా. 67 కోట్ల మోసం కేసులో నగల వ్యాపారి సంజయ్ కుమార్ అరెస్ట్ అంటూ మొత్తం మీద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను 67 కోట్ల మేర మోసం చేసిన కేసులో హైదరాబాద్కు చెందిన ఘన్శ్యామ్ దాస్ జెమ్స్ జ్యువెలర్స్ భాగస్వామి సంజయ్ కుమార్ అగ్రవాల్ను ఈడీ అరెస్ట్ చేసింది. హైదరాబాద్ పిఎల్ఎంఏలో ప్రత్యేక కోర్టు ఆయనకు 15 రోజుల రిమాండ్ విధించినట్లు ఈడీ తెలిపిందంటూ మొత్తం మీద 67 కోట్ల రూపాయలు మొత్తం మోసం చేసిందంట అరెస్ట్ చేసినట్ట మనోని. ఇంకా ఆంధ్రజ్యోతి ఇట్లా ఉంటే శనార్థి తెలంగాణకి వెళ్దాం మన పేపర్కి. శనార్థి తెలంగాణ పేపర్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే qgroupmedia.com తర్వాత లేదంటే శనార్థి తెలంగాణ.com నుంచి మనం పేపర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత అన్ని పేపర్లు కూడా మనం చూసుకునేటువంటి అవకాశం ఉంటుంది. మీరు ఒక విషయం కూడా అంటే మనము చెప్పడం మర్చిపోయిన అందరూ కూడా ఈ బులెటిన్కి సంబంధించి అందరూ కూడా అంటే ఇదేనా అందరు కూడా బులెటిన్కి సంబంధించి లైక్ చేయండి తర్వాత షేర్ చేయడం మాత్రం ఎట్టి పరిస్థితులు మర్చిపోద్దు. ఎందుకంటే ఒక ముఠా మాత్రం అంటే ఇట్లా మీకు అందరికీ కూడా తెలుసు ఏం జరుగుతూ ఉంది స్ట్రైకులు కొడతా ఉంది. తర్వాత అంటే ఏదైతే ప్రజల కోసం మాట్లాడుతున్న ఛానళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని స్ట్రైకులు కొట్టి ఇట్లా చేసేటువంటి ప్రమాదం జరుగుతూ ఉంది కాబట్టి అందరిని కూడా లైక్ చేసి తర్వాత షేర్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇప్పుడు ఇది శనార్థి భయపడడం ఎప్పుడు మానేస్తామో అప్పుడే మన జీవితం మొదలైనట్టు మొత్తం మీద చెగుబార చెప్పినటువంటి వ్యాఖ్య అంటే చేసినటువంటి కొటేషన్ చూసుకోవచ్చు. మొత్తం మీద భయపడడం మానేస్తేనే మనం జీవితంలో బాగుపడతాం తర్వాత నిజంగా కూడా మన జీవితం మొదలైనట్టు లెక్క. భయపడుకుంటూ ఎంతకాలం బతుకుతాం అంతేనా రోజు చచ్చిపోయడం కంటే భయపడకుండా ధైర్యంగా ఉంటే ఉన్నంతకాలం మంచిగుంటాం అని చెప్పేసి ఆయన చెప్పినటువంటి మాట నిజంగా కూడా గొప్ప విషయం. మోడీని జైల్లో పెడతా అవినీతిపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తాం బ్యాంకులను ముంచి 33 మంది విదేశాల్లో పిక్నిక్ చేస్తుండ్రు వారిలో సగం మంది మోడీకి స్నేహితులే బీజేపీ అవినీతి కుంభస్థలాన్ని బద్దలు కొడతాం కేంద్రంపై ఢిల్లీలో పంచాయతీ పెడతాం అవసరమైతే దేశం కోసం కొత్త పార్టీ పెడతా. ఒక్క నిమిషం ఇగో దేశం కోసం కొత్త పార్టీ పెడతా అంటున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్. చెప్పు దేశం కోసం కొత్త పార్టీ పెడతా అంటున్న కేసీఆర్.
రాష్ట్రాన్ని దోచింది సరిపోతలేదా? అంత ఉంటుంది అని చెప్పి అంత డ్రామా. అంత ఒత్తిడి అన్నట్టు. ఓకేనా గుడ్. కాక మొత్తం మీద కొత్త పార్టీ పెడతానంటుండు. కొత్త పార్టీ పెడతా అంటే మరి పబ్లిక్ ఏమంటారో చూద్దాం ఒకసారి. ఓకేనా. దేశం కోసం కొత్త పార్టీ పెడతా అంటుండు కేసీఆర్ అంటున్నాడు. కొత్త పార్టీ పెడతాడు అని చెప్పేసి అంటున్నాడు. లేకపోతే అంతా ఉట్టిదే అని చెప్పేసి మనమైతే అంతా ఉట్టిదే అనుకుంటాం. ఎందుకంటే నువ్వు పెట్టేది కాదు, చేసేది కాదు. ఏది చెప్పి ఏది చేసినవన్నీ నమ్మాలి, పబ్లిక్ నమ్మాలి. కొంచెం అదే అంజీ ఏం చెప్పి ఏం చేసినవన్నీ నమ్మాలి కాక. అందుకని అట్లా అంతా ఉట్టిదే అంటున్నారు మొత్తం మీద. నేనైతే అంతా ఉట్టిదే అనుకుంటున్నా. మీరేమంటారో కామెంట్ చేయండి. పెడతాడు, ఇట్లుంటుంది లెక్క. ఇక రాష్ట్రానికి వేసింది సరిపోలేదు, దేశానికి ఎత్తారు. ఇక ఇది కూడా చెప్తాం. ఇంకా అవసరమైతే దేశం కోసం కొత్త పార్టీ పెడతా. వనరులను వాడుకునే తెలివి కేంద్రానికి లేదు. నీకున్నది బరాబర్ ఉన్నది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని చూస్తే జాలేస్తుంది. మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని జైల్లో పెడతారని సీఎం కేసీఆర్ అన్నారు. నన్ను మీరు జైల్లో వేయడమేమో కానీ బీజేపీ వాళ్ళను జైల్లో వేయడం పక్కా అన్నారు. ఆదివారం సాయంత్రం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రఫేల్ డీల్లో మోడీ ప్రభుత్వం 1000 కోట్లు దోచిందని, బీజేపీ అవినీతి కుంభస్థలాన్ని బద్దలు కొడతామన్నారు. రఫేల్ డీల్పై సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తామన్నారు. కేంద్రం అవినీతిపై ఢిల్లీలో పంచాయతీ పెడతామన్నారు. దమ్ముంటే నన్ను జైల్లో వేయాలని సీఎం కేసీఆర్ బీజేపీకి సవాల్ విసిరారు. జైలు అంటే దొంగలకు భయం, నాకేం భయం లేదు, ఎన్నిసార్లు వచ్చినావు అని కేసీఆర్ అన్నారు. దేశంలో ఎక్కడ చూసినా అవినీతి కంపే ఉందన్నారు. రాష్ట్రంలో మంచిగా ఉన్నది. భూ ఆక్రమణలు లేవు, తర్వాత ఏది నష్టం లేదు, తర్వాత పబ్లిక్ని ముంచింది లేదు, అబద్ధాలు చెప్పింది లేదు, అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి రాష్ట్రంలో. దేశంలోనే అట్లా అయిపోతుంది. దేశంలో జరిగేటువంటి ఎక్కడైతే కేంద్రంలో జరిగేటువంటి అవినీతి ఏదైతే ఉందో దాన్ని కూడా మనం సమర్థించేది ఏం లేదు. నిజంగా ఒకవేళ అట్లా జరిగి ఉంటే డెఫినెట్గా దాన్ని మనం దాన్ని సమర్థించేటువంటి ప్రసక్తి లేదు. కాకపోతే అంటే రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది ఇంపార్టెంట్ కదా. మనం ప్రత్యేక రాష్ట్రాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం? నీళ్ళు నిధులు నియామకాల కోసం ఏర్పడినటువంటి రాష్ట్రంలో ఏమైనాయి మరి? ఉన్నాయి నియామకాలకు సంబంధించి తర్వాత తీసిపెట్టు. అయితే ఏమవుతూ ఉన్నాయని చెప్పేసి ప్రజలు అడుగుతున్నా, చెప్పాలి కదా కాక నువ్వు. దేశంలో ఎక్కడ చూసినా అవినీతి కంపే ఉందన్నారు. దేశంలో 77% సంపద కేవలం 10% మంది చేతుల్లోనే ఉందని, బయట దేశాల్లో మనం పరువు పోతుందన్నారు. బీజేపీ హయాంలో 33 మంది బ్యాంకులను మోసం చేసి విదేశాల్లో పిక్నిక్లు చేస్తుండన్నారు. ఇది మోడీ ఆధ్వర్యంలోనే దేశం సాధించిన ఘనత అని ఎద్దేవా చేశారు అంటూ మొత్తం మీద కాక చేసినటువంటి కామెంట్లు చూసుకోవచ్చు. రఫేల్ డీల్లో 1000 కోట్లు దోచుకుంటూ అంటూ మొత్తం మీద కాక అంటున్నాడు. మొత్తం మీద ఇట్లా పెట్టిండు కాక. చూడండి ఒకసారిగా. నిన్ననేమో ఇట్లా లేకపోతే ఇట్లా ఇట్లుంటానట్టు కథ. సరే చూద్దాం. పెట్టు కాక పెట్టు. ఇప్పుడు రాష్ట్రాన్ని ముంచింది సరిపోలేదు, రాష్ట్రాన్ని మోసం చేసింది సరిపోలేదు, రాష్ట్ర ప్రజల్ని ఆగం చేసింది సరిపోలేదు, నిరుద్యోగుల్ని ముంచింది సరిపోలేదు, వాళ్ళ చావులకు కారణమైంది సరిపోలేదు, ఇక్కడ రైతుల చావులకు కారణమైంది సరిపోలేదు, అక్కడ ఉద్యోగుల చావులకు కారణమైంది సరిపోలేదు, వీళ్ళందరినీ ఆగమాగం చేసింది సరిపోలేదు. ఇక దేశం వచ్చింది. ఇక నీకు కావాల్సింది పెట్టు. మేడారానికి పోటెత్తిన భక్తులు. ఆదివారం సెలవు కావడంతో భారీగా రద్దీ. కిటకిటలాడిన సమ్మక్క సారక్క గద్దెలు. మేడారం జాతర నిర్వహణకు కేంద్రం 2.5 కోట్ల నిధులు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటూ ఒక వార్తను చూస్తూ సమ్మక్క సారక్కలను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. మేడారం జాతర ప్రారంభానికి ముందే జనం అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. ప్రారంభానికి ముందే మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో మేడారానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. సమ్మక్క సారక్క గద్దెలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మేడారం జాతరలో వనదేవతలకు భక్తులు నిలువెత్తు బంగారం అంటే బెల్లం సమర్పిస్తున్నారు. సమ్మక్క సారలను భక్తి శ్రద్ధలతో కొలుస్తున్నారట. కోరిన కోరికలు తీర్చేటువంటి దేవతలు అని చెప్పేసి అక్కడ ఆదివాసులు అంటే వనదేవతలని పూజిస్తున్నారట. కేసీఆర్కి మదమెక్కింది. ప్రధానిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుండు. బీజేపీ దీక్ష భగ్నం చేసిన పోలీసులు. రాష్ట్రంలో నిరసనలు తెలిపే హక్కు లేదా? కాంగ్రెస్ టీఆర్ఎస్ల పొత్తుకు
ఏపీ నేత మధ్యవర్తిత్వం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసినటువంటి కామెంట్ తీసుకొచ్చు. మొత్తం మీద కేసీఆర్కి మదమెక్కింది అంటా ఉన్నాడు రాష్ట్ర అధ్యక్షుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం, ఈ సంస్కృతి అంతా కూడా, ఈ పెద్ద పెద్ద మాటల సంస్కృతి అంతా కూడా కాక నేర్పిన సంస్కృతి అంటున్నారు. నీవు నేర్పిన విద్య కదా నీరదాక్ష అన్నట్టు నువ్వు నేర్పిందే కదా కాక అని చెప్పేసి అంటున్నారు మొత్తం పబ్లిక్. సమతా క్షేత్రంగా ముచ్చింతల్ స్వర్ణమూర్తిని లోకార్పణం చేసిన రాష్ట్రపతి రామ్నాథ్ అసమానతలను రూపుమాపడానికి రామానుజులు కృషి చేశారు, సమతా సిద్ధాంతాలను విశ్వవ్యాప్తం చేశారని వెల్లడి. మొత్తం మీద సమతామూర్తి అంటే బంగారు విగ్రహం ఏదైతే ఉందో 120 కిలోల బంగారు విగ్రహాన్ని నిన్న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆవిష్కరించినటువంటి ఘట్టం. ఇక ఉందా మన విజువల్స్ ఉన్నాయా? పంజాబ్ ఎన్నికల్లో విజయడంకా మోగిస్తాం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ధీమా, సీఎం చన్నీని ఓడిస్తామని వ్యాఖ్య. మొత్తం మీద పంజాబ్లో మేమే గెలుస్తామని చెప్పేసి నిజంగా కూడా పంజాబ్లో మంచి పట్టు సాధిస్తూ ఉంది. ఏదైతే ఆప్ ఉందో ఆమ్ ఆద్మీ పార్టీ మంచి పట్టు సాధిస్తూ ఉంది. తర్వాత అక్కడ మేము గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నట్టుగా మనం చూసుకోవచ్చు. ఇక 5 ఐక్యరాజ్య సమితి సిబ్బంది కిడ్నాప్, ఐరాస అధికార రసెల్స్ గీకి వెల్లడి. ఓ మిషన్లో భాగంగా యెమెన్లో పనిచేస్తున్న ఐరాస సిబ్బంది పని ముగించుకొని వెళ్తుండగా కిడ్నాప్, స్థానిక అధికారులతో మాట్లాడుతున్న ఐరాస ప్రతినిధులు అంటూ మొత్తం మీద ఐక్యరాజ్య సమితికి చెందినటువంటి యుఎన్ఓకు చెందినటువంటి 5 సభ్యుల్ని కిడ్నాప్ చేసినట్ట. రాష్ట్రంలో కొలువురు ఎండమావులే, 7 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఉద్యోగాలు ఎక్కడ నిలదీస్తున్న ఉద్యోగుల భవిష్యత్తుతో కేసీఆర్ ఆటలు, అదిగో ఇదిగో నోటిఫికేషన్లు అంటూ నిరుద్యోగులకు లేనిపోని ఆశలు అంటూ మొత్తం మీద ఒక ప్రత్యేక కథనాన్ని శనార్థి తెలంగాణ ప్రచురించింది. 3వ పేజీలో ఉందా? హరి చూడు, కాకే అయిపోయిన మాటలు ఉంటాయి కదా, కొలువులు ఇస్తాని. అన్ని ఉత్తమాటలే అంటున్న నిరుద్యోగులు, ఆవేదనతో ప్రాణాలు తీసుకుంటున్న యువకులు, ఉపాధి లేదు, ఉద్యోగాలు లేవు, నిలువునా ముంచుతున్నారనే ఆవేదన, మరో పోరాటానికి సిద్ధమంటున్న వివిధ యూనివర్సిటీల విద్యార్థులు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇది ఒకనాటి ఆకాంక్ష కాదు, ఎన్నో ఏళ్ల నాటి కళ, కోట్లాది ప్రజల చిరకాల స్వప్నం. ఎందరో విద్యార్థుల బలిదానాలు, మరెందరో అమరవీరుల త్యాగాల ఫలితం. వారి పట్టుదల దీక్షల సాక్షిగా ఊపిరి పోసుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం, అదే ప్రత్యేక తెలంగాణ. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలని తెగించి పోరాడి సాధించుకోవడానికి గల ముఖ్య ఉద్దేశం నీళ్లు, నిధులు, నియామకాలు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7.5 ఏళ్లు గడిచిపోయినా రాష్ట్రంలో నియామకాలు చేసింది లేదు, ఉద్యోగాలు కల్పించిన పరిస్థితి మచ్చుకైనా లేదు. త్వరలో ఉద్యోగాలు భర్తీ చేస్తామని విద్యార్థులను మభ్యపెట్టడం, అదిగో ఇదిగో నోటిఫికేషన్లు, నియామకాలంటూ నిరుద్యోగులకు లేనిపోని ఆశలు కల్పించడం, ఇది ప్రభుత్వం మభ్యపెడుతున్న తీరు. ఈ తతంగం గత 7.5 సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం. కేసీఆర్ మాటలు విని విని తెలంగాణ నిరుద్యోగులకు ఆశలన్నీ సన్నగిల్లిపోయాయి. అసలు నోటిఫికేషన్లు ఇచ్చే ఆలోచన ప్రభుత్వానికి లేదనే విషయం తేటతెల్లమైంది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగ నియామకాల కోసం కొట్లాడిన ప్రభుత్వమని, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి తీరుతామందని రాష్ట్రంలో ప్రతి ఉప ఎన్నిక సందర్భంగా సీఎం కేసీఆర్ చెబుతున్న ఉత్తుత్త ప్రగల్భాలు. కానీ ఆచరణలో మాత్రం ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయని టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ రాష్ట్రంలో నిరుద్యోగ యువత జీవితాలతో ఆటలాడుతుందని తెలంగాణలోని అన్ని యూనివర్సిటీల విద్యార్థులు, రాష్ట్రంలోని నిరుద్యోగ యువత తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నోటిఫికేషన్ల కోసం, ఉద్యోగాల కోసం నిరుద్యోగులు చూసి జీవితంపై విరక్తి చెంది గత కొన్ని సంవత్సరాల నుంచి ఎంతోమంది నిరుద్యోగులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఏమైపోతావు నీ నోటిఫికేషన్లు, ఏం జరుగుతూ ఉంది పరిస్థితి, నువ్వు చెప్పినటువంటి మాటలు ఏమైనా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఇట్లా చూస్తూ ఉంటే నా తెలంగాణలో నా హక్కుల కోసం, ఉద్యోగాల కోసం పోరాడుతున్న నా ప్రభుత్వం కూడా నాపై అక్రమ కేసులు పెడుతుందని సగటు నిరుద్యోగి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అయినా వెనక్కి తగ్గేది లేదని, ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం పోరాడుతున్న నిరుద్యోగులపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా బెదిరేది లేదని, నిరుద్యోగులు ఉత్సాహాన్ని, పోరాటాన్ని ఆపలేరని యావత్తు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువత స్పష్టం చేస్తోంది. ఉద్యోగాల కోసం నోటిఫికేషన్లు ఇచ్చే వరకు ఎంతదాకైనా పోరాడుతుందని, ఎన్ని కేసులు పెట్టినా బెదిరేది లేదని నిరుద్యోగులు స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం మెడలు వంచైనా నోటిఫికేషన్లు జారీ చేసే వరకు పోరాడుతూ ఉద్యోగాలు సాధించుకుంటామని నిరుద్యోగులు తేల్చి చెప్తున్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రంలోనూ ఇదే నియామకాల కోసం మరో పోరాటానికి సిద్ధమని తెలంగాణ నిరుద్యోగులు పతినబున్నారంటూ ఇష్టపోయిన తిరుపతి యాదవ్ కేయూ విద్యార్థి జేఏసీ నేత చేసినటువంటి, అంటే మొత్తం రాసినటువంటి ఒక సుదీర్ఘమైనటువంటి ఆశ తీసుకొచ్చు. నువ్వు చెప్పినటువంటి మాటలు ఏమైనా కాక ఒక్కసారి నువ్వు చూడు, నువ్వు అన్న ఎన్నిసార్లు అన్నావో ఏమన్నావో చూడు ఒకసారి.
మా రైతులు చెడిపోవద్దు, మా రైతులు పురోగమించాలి, ఇంకా బాగుపడాలి, ఇంకా ఆర్థికంగా బలపడాలి, మేము పాదయాత్రలు చేస్తాము మాట్లాడతారు. నిన్న కూడా చెప్పిన నేను, దళిత బంధు పథకం యథాతథంగా అమలు జరుగుతుంది. కేంద్రమే అయితే మేము కూడా ఇస్తాం పడవా, నువ్వు 10,000 కోట్లు పెడతా అంటున్నావు కదా, 20,000 కోట్లు పెడతా అంటున్నావు, మేము ఇస్తాం ఒక 20,000 కోట్లు రిజర్వేషన్ కల్పిస్తాం. వాళ్ళు పైకి రావాలి, వచ్చి తీరాలి. నేను ఎత్తుకున్నా ఆ పని, నేను ఎత్తుకున్నా, కేసీఆర్ ఎత్తుకున్నాడు. తెలంగాణ దళిత జాతికి నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా, 100% చెప్పింది చెప్పినట్టు దళిత బంధు పథకం అమలు జరుగుతుంది. అందులో ఈ 4 ప్రత్యేకమైన మండలాలు ఇప్పుడు నేను చెప్పిన పేర్లు ఏవైతున్నాయో అక్కడ సంపూర్ణంగా అమలు చేస్తాం. నంబర్ 2. నంబర్ 3, ఈ మార్చి లోపల అమలు చేసేది మిగతా నియోజకవర్గాలన్నింటిలో కూడా నియోజకవర్గానికి 100 కుటుంబాల చొప్పున. ఎందుకంటే అక్కడ అలవాటు రావాలి, ప్రాక్టీస్ రావాలి. నెక్స్ట్ ఇయర్ బడ్జెట్లో చాలా ఎక్కువ డబ్బులు పెడతాం కాబట్టి ఆ పథకం సద్వినియోగం కావాలి, సఫలం కావాలి. కాబట్టి ప్రతి కలెక్టర్కు, ప్రతి ఎమ్మెల్యేకు ట్రైనింగ్ రావాలి. కాబట్టి ఎవ్రీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో కూడా దాన్ని 100 మందికి చొప్పున, 100 కుటుంబాల చొప్పున ఇంప్లిమెంట్ చేస్తాము. ఇది మార్చి వరకు దళిత బంధు ప్రోగ్రాం. నెక్స్ట్ మార్చిలో యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ ఐఎమ్ డిక్లేరింగ్ 20,000 crores పెడతా ఉన్నాం, అంటే 2 లక్షల కుటుంబాలకు వస్తుంది నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో. చివరి వరుసలో ఇస్తామని చెప్పినాము. మాకు బేసిజాలు లేవు, మేము తప్పులు చెప్పం. తూచా తప్పకుండా చెప్పింది చెప్పినట్టు చేసి చూపిస్తాం. ఇప్పటిదాకా చేసి చూపించినాం, రేపు కూడా చేసి చూపిస్తాం. చూసినావుగా చూశారు కదా, దళిత బంధు గురించి ఎట్లా అంటున్నాడు కాక, తర్వాత నిరుద్యోగుల గురించి ఎట్లా అంటున్నాడు ఒకసారి తీసిపెట్టది. నిరుద్యోగులకు సంబంధించి కూడా ఎన్నిసార్లు ఎన్ని మాటలు చెప్పినావు కాక నువ్వు, ఆ మాటలను ఒకసారి వినిపిద్దాం చూడు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ నడిపింది, తప్పు జరుగుతుందనే కెప్టెన్ను పక్కన పెట్టాం, బీజేపీ కుట్ర తెలిసే చెన్నైని సీఎం చేశాం, మీ సమస్యలన్నీ చరణ్జిత్ సింగ్కు తెలుసు, పంజాబ్ ఎన్నికల ప్రచారంలో ప్రియాంక గాంధీ. మొత్తం మీద ఎవరైతే కెప్టెన్ ఉన్నాడో, కెప్టెన్ సింగ్ ఎవరైతే ఉన్నారో అంతకుముందు ఉన్నటువంటి ముఖ్యమంత్రిని మార్చడానికి కారణం ఏంటంటే బీజేపీ ఆయనను మేనేజ్ చేస్తుంది కాబట్టి మార్చిన చెన్నైని పెట్టినామని చెప్పేసి అక్కడ ప్రియాంక గాంధీ చెప్పినట్టుగా చూసుకోవచ్చు. మొత్తం మీద ఎక్కడ పంజాబ్లో ఎన్నికల సందర్భంగా ఆమె మాట్లాడినటువంటి మాటలు. మోడీ శాలకు చరిత్ర తెలియదు, గోవాలో విజయం సాధిస్తే 5 నిమిషాల్లో ప్రభుత్వం ఏర్పాటు, కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం అంటూ ఒక వార్తని 2వ పేజీలో చూసుకోవచ్చు. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు చరిత్ర తెలియదని కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం ఆరోపించారు. గోవా కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న చిదంబరం ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విధంగా మాట్లాడారంటూ ఒకటి చూసుకోవచ్చు. తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించిన మండలి ప్రోటెం చైర్మన్, రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకొని గొప్పగా నిర్మించిందని తెలంగాణ శాసన మండలి ప్రోటెం చైర్మన్ అమినుల్ హసన్ జాఫ్రీ అన్నారంటూ మొత్తం ఒక వార్తను చూసుకోవచ్చు. మస్తు బాగుందని చెప్పిండట ఆయన. పాపం పూర్తిగా తెలిస్తే చూస్తే అనడేమో ఆయన అట్లా. అవసరమైతే మేడారానికి మరిన్ని నిధులు, రాష్ట్ర పంచాయతీ శాఖ మంత్రి ఎర్రబెల్లి, మంత్రి సత్యవతి రాథోడ్ ఇంకెప్పుడు ఇగో అవసరమైతే మరిన్ని నిధులు అని చెప్తా ఉన్నారు. ఇట్లున్నది కత్తిలది. మేడారం జాతర ఇక 3 రోజులు అయితే మేడారం జాతర రెడీ అవుతుంది. మేము అట్లా ఇది చెప్తా ఉన్నారు. ఇక ఇట్లుంటాను లెక్క. ఇగో మేడారంలో అవసరమైతే మరిన్ని నిధులేమో కానీ మొబైల్ వైన్స్ మాత్రం ఉన్నది. అక్కడ మొబైల్ వైన్స్ ఏర్పాటు చేసినట్టే. ఎందుకంటే పాపం అక్కడ తాగుబోతులు ఎవరైతే ఉంటారో నిజంగా ఒకవేళ మద్యం ప్రియులు అయితే ఉంటారో, ఎందుకంటే ప్రభుత్వాన్ని నడిపిస్తుంది వాళ్ళు కాబట్టి వాళ్ళని గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. మొబైల్ వైన్స్లు ఏర్పాటు చేసినట్ట ఒకసారి చూడండి. ఒకసారి ఓసీ కోటర్లు, ఎంసీ కోటర్లు, ఐబీ కోటర్లు, రాయల్ స్టార్ కోటర్లు, బ్లెండర్ స్పైట్ కోటర్లు, మీకు కావలసిన అన్ని రకాల మందు బాటిళ్లు, చల్లని బీర్ బాటిళ్లు అమ్ముతున్నామండి. త్వరపడండి, మీరు ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. మీరున్న చోటికి మా బండి వచ్చిందండి. మా బండి వద్ద చల్లని తాజా కూల్ డ్రింక్స్, అండి, తాజా కూల్ డ్రింక్స్, వాటర్ బాటిళ్లు, డిస్పోజల్ గ్లాసులు, తాజా కూల్ డ్రింక్స్, వాటర్ బాటిళ్లు, డిస్పోజల్ గ్లాసులు అమ్ముతున్నామండి. మరియు మా బండి వద్ద చల్లని బీర్లు, మందు బాటిళ్లు, ఓసీ కోటర్లు, ఐబీ కోటర్లు, ఎంసీ కోటర్లు, రాయల్ స్టాక్ కోటర్లు, అన్ని రకాల మందు బాటిళ్లు మా బండి వద్ద అమ్ముతున్నామండి. త్వరపడండి, మీరెక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. మీరున్న చోటికే మా బండి వచ్చిందండి. మా బండి వద్దకు రండి. ఓసీ చూడండి, చల్లని బీర్లు ఉన్నాయి, తర్వాత ఓసీ కోటర్లు ఉన్నాయి, నాకు పేర్లు కూడా సరిగా ఐడియా లేదు. ఐబీ కోటర్లు ఉన్నాయి, ఓసీ కోటర్లు ఉన్నాయి, అన్ని కోటర్లు ఉన్నాయి, తర్వాత చల్లని బీర్లు ఉన్నాయి. మీరు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. డిస్పోజల్ గ్లాసులు కూడా మా దగ్గర ఉన్నాయి. ఊహు అంటావా అని చెప్పేసి
అక్కడ ప్రచారంతో మొత్తం మీద అక్కడ ఏది మేడారం జాతరకు వస్తున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో, తర్వాత మద్యం ప్రియులు ఎవరైతే ఉన్నారో, రాష్ట్రాన్ని నడిపించడానికి కారణమవుతున్నటువంటి ఎవరైతే మద్యం ప్రియులు ఉన్నారో వాళ్లకు ఇట్లా ఇస్తున్నావు. మరి నిరుద్యోగులకు సంబంధించి రాష్ట్రంలో కొలువులు ఏమవుతున్నాయి, దానికి సంబంధించి ఏమవుతుంది కాక? మరి నిరుద్యోగులకు సంబంధించి మేము నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పేసి ఇట్లనే మైకులు పెట్టుకొని రావచ్చు కదా, ఊర్లలోకి రావచ్చు కదా, తిరగవచ్చు కదా, మీకు ఉద్యోగాలు కావాలన్నా నేను ఇస్తా అని చెప్పొచ్చు కదా. మరి నువ్వు ఎన్నిసార్లు ఏం మాటలు చెప్పినావు, జూటా మాటలు ఎన్ని చెప్పినావు ఒకసారి చూడు కాక. పండగ దసరా పండగ అయిపోతే అధ్యక్ష ఉద్యోగులను పిలిచి మాట్లాడుతూ ఉన్నారు. సిఎస్ గారు ఆల్రెడీ మాట్లాడినారు, నేను కూడా పిలిచి మాట్లాడతాను. గొప్పగా ఉంటుంది. రాబోయే 1-2 monthsలో రిక్రూట్మెంట్ స్టార్ట్ అవుతుంది. నాకుండే అంచనా ప్రకారం అధ్యక్ష కనీసం 70-80 వేల ఉద్యోగాలు దొరికిపోతాయి పిల్లలకు. ఇప్పుడు ఇచ్చిన 150,000 కాక మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. త్వరలోనే నిరుద్యోగులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయి. త్వరలోనే వివిధ రకాల 50,000 ప్రభుత్వ ఉద్యోగులను రిక్రూట్ చేయడం జరుగుతుంది సర్వీస్ కమిషన్ ద్వారా అని తెలంగాణ నిరుద్యోగులకు నేను సంతోషంగా తెలియజేస్తూ ఉన్నాను. కుటుంబంలో ఒక్కలకు ఉద్యోగం కూడా కల్పిస్తామని చెప్పి ఆ తర్వాత అధ్యక్ష 100% మనవి చేస్తా ఉన్న ఈ శాసనసభ ద్వారా తెలంగాణ యువకులకు 1,00,000 ఉద్యోగాలు తెలంగాణ యువకులకు వస్తాయి అధ్యక్ష. అందులో ఎవరికి ఎటువంటి అనుమానం అవసరం లేదు. డెఫినెట్గా 1,00,000 ఎంప్లాయ్మెంట్ రాబోయే 2 సంవత్సరాలలో తెలంగాణ యువతకు వస్తుందని చెప్పి నేను హామీ ఇస్తా ఉన్నా అధ్యక్ష. ఎవరు బెంబేలు ఎత్తాల్సిన అవసరం లేదు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బో కమలాసన్. మన రాష్ట్రం మనకు ఏర్పడితే 1,00,000 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పినాం అధ్యక్ష. డెఫినెట్గా వస్తాయి. ఈ రోజు కూడా మేము చెప్తా ఉన్నాం 1,00,000 ఉద్యోగాలు ఖచ్చితంగా భర్తీ చేసి తీరుతాం. దానిలో ఎవరికి ఎటువంటి అనుమానం అవసరం లేదు అధ్యక్ష. 1,00,000 మంది పిల్లలకు యువకులకు తెలంగాణ రాష్ట్రం కనుక వస్తే మనకు ఉద్యోగాలు వస్తాయని చెప్పినాం. ఎస్, యాజ్ ఏ చీఫ్ మినిస్టర్ నేను కమిట్ చేసిన అధ్యక్ష, బయట చెప్పిన, సభలో చెప్పిన 1,00,000 మందికి ఈ 5 సంవత్సరాలు, అంటే ఇక్కడి నుంచి 5 సంవత్సరాలు కాదు అధ్యక్ష, ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి 2014 నుంచి 2019 లోపు 1,00,000 ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించి తీర్థమని చెప్పిన అధ్యక్ష. కల్పించి తీర్థం. ఇక పోతే 1,12,000 మందికి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పినాం. ఇప్పటికే 60-70 వేల మందికి ఇచ్చినామండి. మిగిలిన ప్రాసెస్ లో ఉన్నాయి. మీకు ఎక్కడెక్కడ ఇచ్చినామో ఈ శాసనసభ ముగిసే లోపలనే మీకు లిస్టు కూడా ఇస్తే మీరేం ఫికర్ చేయకండి. మేము తప్పకుండా 1,12,000 నింపుతాం. ఇవ్వగలిగిన అవకాశమే ప్రభుత్వంలో ఉంటే మీరెందుకు ఇవ్వలేదు? ఎన్ని రోజులు మభ్య పెడతామండి నిరుద్యోగులకు? ఎన్ని రోజులు మోస పెడతాం? ఈ నకిలీ ధర్నాలు రాజకీయ అవసరాల కోసం చేసి ఎన్ని రోజులు అబద్ధాలు చెప్తాం మనం రాజకీయ పార్టీలు? ఉద్యోగాలు వస్తే చూసిరు కదా ఎన్నిసార్లు ఎట్లా అయిపోయిండో కాక. 2014 నుంచి ఇప్పటి వరకు ఎన్నిసార్లు 80,000 ఉద్యోగాలు, 70,000 ఉద్యోగాలు ఇస్తాం, 1,00,000 ఉద్యోగాలు ఇస్తాం, ఇంటికో ఉద్యోగం ఇస్తాం, ఇష్టం వచ్చినట్టుగా చెప్పి మోసం చేసింది ఎవరిని? 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు కాక. గుర్తుపెట్టుకో, 40 లక్షల మంది నిరుద్యోగులు, 40 లక్షల నుంచి 50 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఒక్కొక్కరు 10 మందిని ప్రభావితం చేసినా కానీ ఇప్పుడు ఈ నిరుద్యోగులు ఎవరో కాదు. మీరు ఏవైతే అనుకుంటున్నారో రైతు బంధు ఇస్తే అనుకుంటున్నావో, లేకపోతే ఈ పింఛన్లు ఇస్తే అనుకుంటున్నావో, ఆ పింఛన్లు ఇచ్చేటువంటి వాళ్ళు మన్మలు మనవరాలే వీళ్ళు. తర్వాత ఎవరైతే నువ్వు రైతులు అనుకుంటే రైతు బంధు ఇచ్చేసి మోసం చేద్దామని అనుకుంటున్నావో, ఆ రైతు బంధు ఇచ్చేటువంటి ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళ పిల్లలే వీళ్ళు, వాళ్ళ వారసులే వీళ్ళు. తర్వాత ఎవరైతే నువ్వు అన్యాయం చేద్దామని అనుకుంటున్నావో, వాళ్ళని మోసం చేద్దామని అనుకుంటున్నావో వీళ్ళనే, వీళ్ళ కుటుంబాలనే. కాబట్టి మీ 2,000 కోసం మా నిండి జీవితాన్ని నాగం చేయకమని చెప్పేసి మొత్తం మీద విద్యార్థులు, నిరుద్యోగులు మొత్తం మీద వాళ్ళ తల్లిదండ్రులకు, తర్వాత పెద్దలకు, ముసలోళ్ళకు, అంటే ఎవరైతే వృద్ధులు ఉంటారో వాళ్ళకి చెప్తా ఉన్నారు. తర్వాత ఇక్కడ రైతు బంధు పేరుతోటి ఎంత మోసం జరుగుతూ ఉందో, తర్వాత పంట లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఎందుకు దాపరించిందని చెప్పేసి దీన్నంతా కూడా చైతన్యం చేస్తూ ఉన్నారు. ఈ 40 లక్షల మంది ఒక్కొక్కరు 10 మందికి చైతన్యం చేసినా కానీ 4 కోట్ల మంది ప్రజానీకం, తెలంగాణ ప్రజానీకం చైతన్యం అయిపోయింది. ఆల్రెడీ నడుస్తూ ఉంది కథ, ఎక్కడికక్కడ నడుస్తూ ఉంది. కాబట్టే మీకు ఓటమి అనేటువంటిది నడుస్తుంది అని చెప్పేసి విమర్శకులు అంటూ ఉన్నారు. కాబట్టి ఈ 40 లక్షల మంది 10 మంది అంటే 10 మందిలో 5 కుటుంబ సభ్యులే ఉంటారు. ఇంకొక 5 మంది ఎవరైతే చుట్టాలు, పక్కాలు, ఇంటి పక్కలు, వాళ్ళు ఇంటి ముందరోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని చైతన్యం చేస్తే సరిపోతుంది. ఒక్కొక్కరు ఒక 5 మందిని చేస్తే ఈ 40 లక్షల మంది ఆటోమేటిక్గా 4 కోట్ల మంది ప్రజానికం అందరూ కూడా చైతన్యం అయిపోయారు. ఆల్రెడీ చైతన్యం అయిపోయారు, ఇంకేం ప్రాబ్లం లేదు కాక. అందుకనే భయం పుట్టుకుంది, ఇంటెలిజెన్స్ నివేదిక వచ్చింది. కాబట్టి మరి ఇదంతా పరిశాన్ అవుతా ఉన్నాం, ఆగమాగం అవుతుందని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు. ఇక ఇది శనార్థ తెలంగాణలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. తర్వాత ఇంకా ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మోడీ శాలకు చరిత్ర తెలియదంటూ తర్వాత ఇంకా మోడీలను జైల్లో పెడతా అని చెప్పేసి కాక అంటున్న పెద్ద మాటలు చూసుకోవచ్చు. అస్సాం సీఎం డిఎన్ఏ చైనాదా అస్సాందా అని చెప్పేసి రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్ మనం చూసుకోవచ్చు. మొత్తం మీద
కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించిన ప్రోటెం స్పీకర్. తర్వాత జల్లికట్టులో అపశృతి, ఏపీ కర్ణాటక సరిహద్దుల్లో తమిళనాడు జల్లికట్టు జరిగిందంటే అక్కడ పాపం గాయపడ్డారంట చాలామంది. డిఎస్పీ కూడా గాయపడ్డారంట మురళీధర్ అని. 8 మందికి తీవ్ర గాయాలైనాయంట. అంటే అక్కడ ఎద్దులతోటి చేయడం సాంప్రదాయంగా వస్తుంది. తర్వాత ఐక్యరాజ్య సమితి 5 ఐక్యరాజ్య సమితి సిబ్బంది కిడ్నాప్ గురయ్యారంట. తర్వాత మేడారం జాతరకు రావాలని మాణిక్యం ఠాగూర్ను ఆహ్వానించిన సీతక్క ఆహ్వానించిందంట. తర్వాత ఇక్కడ తెలంగాణలో కొత్తగా 429 కరోనా కేసులు. రాష్ట్రంలో కొలువులు ఎండమావే. కాకెట్లా చూస్తున్నాడు చూడు, చూస్తున్నావా అంటుంటాడు. ఇక కేసీఆర్కి మదమెక్కింది అంటూ బండి సంజయ్ చేసినటువంటి కామెంట్ చూసుకోవచ్చు. బీజేపీ దీక్ష భగ్నం చేసినటువంటి పోలీసులు. తర్వాత డిసెంబర్ నాటికి కరోనా అంతం అంటూ WHO కీలక వ్యాఖ్యలు. 5-6 నెలల్లో ప్రపంచంలో 70% మందికి వ్యాక్సినేషన్, వైరస్ అంతానికి ప్రజలందరూ సహకరించాలని చెప్పేసి వాళ్ళు WHO ఐక్యరాజ్య సమితి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు కోరుతా ఉన్నారు, ప్రపంచ ఆరోగ్య సంస్థ. కేంద్రంపై అసత్య ప్రచారం, మోడీని తిట్టడానికే కేసీఆర్ ప్రెస్ మీట్లు పెడుతుండు అంటూ బీజేపీ నేత డీకేఆర్న చేసిన కామెంట్ చూసుకోవచ్చు. సమతా క్షేత్రంగా ముచ్చింతల్ అంటూ ఇక్కడ. తర్వాత ఇవి ప్రధానమైనటువంటి వార్తలు. తర్వాత ఇక్కడ సినిమాకు సంబంధించిన వార్తల్ని మనం చూసుకోవచ్చు. ఇది పేపర్ ఒకవేళ అంటే మనకు శనార్థి తెలంగాణ పేపర్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ qgroupmedia.com లేదంటే శనార్థితెలంగాణ.com నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత ఒక్కసారి మనము పోల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. దేశం కోసం కొత్త పార్టీ పెడతా అంటే అంతా హుట్టిదే అని చెప్పేసి 84% మంది చెప్తా ఉన్నారు. కొత్త పార్టీ పెడతాడు అని చెప్పేసి నమ్మకం ఉన్న కూడా 16 మంది ఉన్నారంట, 16% మంది ఉన్నారు. ఇగో ఇది పరిస్థితి. కామెంట్లు కూడా మనం చదువుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఒకసారి ఈనాడుకి వెళ్దాం. ఈనాడు ఆదాబ్ తర్వాత ఈనాడు. ఓకే, ఆజ్ కీ బాత్. నేడు ప్రేమికుల దినోత్సవం. అవునుగానే అందరికీ ప్రేమికుల దినోత్సవం శుభాకాంక్షలు. నిజంగా కూడా ప్రేమికులు అంటే జీవితం కడ వరకు కూడా కలిసి ఉండేటువంటి ఒకవేళ ప్రేమలు ఉంటే అటువంటి ప్రేమల్ని ప్రేమించండి. తర్వాత అటువంటి జీవితాన్ని జీవించండి. కాకపోతే ఏంటంటే ఈ సగం ప్రేమలు సగం కథలు ఇవి కరెక్ట్ కాదు అని చెప్పేసి చాలామంది అంటా ఉన్నారు. ఎందుకంటే మన సాంప్రదాయమైనటువంటి దేశం, ఒక గొప్ప దేశం. ఆ దేశంలో అంటే పౌరులుగా ప్రేమించడం తప్పు కాదు, తర్వాత ప్రేమ వివాహాలు చేసుకోవడం తప్పు కాదు. వివాహం చేసుకోవాలి, జీవితం కడ వరకు కూడా కలిసి ఉంటే మంచిది. ఇక కనుల ఎదుట నువ్వు లేకపోయినా కనురెప్పల్లో ఉన్నావు. నేను నీతో 7 అడుగులు వేయలేకపోయినా నీ ప్రతి అడుగులో నేను ఉంటాను. నీ నుంచి ఎంత దూరంలో ఉన్నా నీ నీడనై నిన్ను వెంటాడుతూ ఉంటాను. నువ్వు నన్ను వదిలి వెళ్ళినా నా కళ్ళలో కన్నీరై నాతోనే ఉంటావు. నువ్వు గుర్తొస్తే కన్నీటి బొట్టై జారిపోతావు. నాకు మరణం ఉంటుంది, కానీ నీ మీద ఉన్న నా ప్రేమకు మాత్రం మరణం లేదు. ఐ లవ్ యూ అంటూ నాగిరెడ్డి మర్రి రాసినటువంటి ఆజ్ కీ బాత్ ఉంది. మొత్తం మీద అంటే నిజంగా కూడా మంచి ప్రేమికుడు ఉన్నటువంటి పాపం. అంటే ఆ ప్రేమ వ్యక్తం చేసే విధానం, అంటే నేను చచ్చిపోయినా కానీ నా ప్రేమ మాత్రం చచ్చిపోదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ప్రేమికుల దినోత్సవం శుభాకాంక్షలు. కాకపోతే అంటే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ప్రేమ అంటే ఒకటే ప్రేమ కాదు. ఇక్కడ ప్రేమ అంటే తల్లిదండ్రులను ప్రేమించడం, తర్వాత సమాజాన్ని ప్రేమించడం, తర్వాత అంటే ఎవరైతే అంటే బాధితులు ఉంటారో వాళ్ళని అనురాగతం చూసుకోవడం, తర్వాత ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ప్రేమ ఒకటే అర్థాన్ని చెప్పకుండా ప్రేమ అంటే అంటే అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఎవరైతే మనుషులు ఉంటారో విశ్వ మానవాళిని ప్రేమించడం, తర్వాత ఎవరైతే కష్టాల్లో ఉంటారో వాళ్ళని ఆదుకునేటువంటి ప్రయత్నం చేయడం, అది మంచి ప్రేమ అని చెప్పేసి అంటా ఉన్నారు. అది చేసేటువంటి ప్రయత్నం చేయండి. తర్వాత జీవితాంతం నిలిచుండే ప్రేమ మాత్రం ఉండాలి. ఈ సగం ప్రేమలొద్దు, మంచిది కాదని చెప్తున్నారు. ఇక మైనింగ్ డామ్ రామ్జీ అరాచకం, గ్రామ సర్పంచ్ గుండెల మీద తన్నిన దుర్మార్గం, నాయకుల అండదండలతో ఈ దాష్టీకం, ముక్త కంఠంతో వ్యతిరేకించిన గ్రామస్తులు, ఎదురు లేకుండా సాగుతున్న మైనింగ్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాఫియా ముఠాలు చెలరేగిపోతున్నాయి. ఒకవైపు డ్రగ్స్, మరోవైపు కబ్జాలు. వీటితో పాటు మైనింగ్ మాఫియా ఇప్పుడు తన ప్రతాపం చూపిస్తుంది. ఎంతలా బరితెగించిందంటే తనను ఎదిరించే వారిని చంపడానికి వెనుకాడడం లేదు. ఇక అధికారంలో ఉన్న ప్రభుత్వ పెద్దలు, స్థానికంగా ఉండే నాయకులు సైతం ఈ మైనింగ్ గ్యాంగ్కి మడుగులొత్తుతూ వారు విసిరే కాసులు ఏరుకుంటూ 4 రాళ్ళు వెనకేసుకుంటూ ప్రజా సంక్షేమం పట్టించుకోకుండా తమ స్వార్థం తాము చూసుకుంటున్నారు అంటూ. ఇగో ఇది కదా కాక రాష్ట్రంలో జరుగుతుంది, ఇది కదా.
ఇక్కడ డ్రగ్స్ మాఫియా జరుగుతోంది. దీని మీద పోలీసులు దృష్టి పెట్టారు. ఇది చాలా సంతోషకరమైన విషయం. తర్వాత మరోవైపు భూ కబ్జాలు జరుగుతూ ఉన్నాయి. మీ పార్టీకి చెందినటువంటి వాళ్ళే ఎక్కువ మంది భూ కబ్జాలు పెడతా ఉన్నారని చెప్పేసి, అధికార పార్టీకి వాళ్ళే పెడతా ఉన్నారని చెప్పేసి చాలామంది అంటూ ఉన్నారు. ఇప్పుడు మనం ఒకవేళ పోల్ పెట్టుకున్నా కానీ అదే వస్తుంది. రాష్ట్రంలో భూ కబ్జాలకు పాల్పడుతుంది ఎవరు? 3 పార్టీల పేరు పెట్టేసి. ఇగో ఇది పరిస్థితి. రామానుజాచార్యుల బంగారు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, బేగంపేటలో స్వాగతం పలికిన సీఎం కేసీఆర్, గవర్నర్. హెలికాప్టర్లో ముచ్చింతలు చేరుకున్న రాష్ట్రపతి దంపతులు, భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు, 7,000 మందితో పహారా. స్టీఫెన్ రవీంద్ర అంటూ ఒక వార్తను చూసుకోవచ్చు. తర్వాత నేడు అన్ని పోలీస్ స్టేషన్లలో సీఎం హిమంత్ శర్మపై కేసులు, రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలు సిగ్గుపడేలా ఉన్నాయి అంటూ రేవంత్ చేసినటువంటి కామెంట్ చూసుకోవచ్చు. ఇక సీఎం పదవి నుంచి ఆయన్ని తొలగించాలి, కేసీఆర్కు చిత్తశుద్ధి ఉంటే విశ్వశర్మపై కేసులు నమోదు చేయాలి, మోడీ అమిత్ షాలు స్పందించకపోవడం దురదృష్టకరం, భారత మాతను అవమానించారు, ఇది సిగ్గుచేటు అంటూ రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్ చూసుకోవచ్చు. మొత్తం మీద అక్కడ హిమంత శర్మ పైన అంటే రాహుల్ గాంధీకి సంబంధించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తర్వాత దానికి సంబంధించి కౌంటర్గా రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు మనం చూసుకోవచ్చు. ఇక దమ్ముంటే నన్ను జైల్లో పెట్టండి, సవాల్ విసిరిన సీఎం కేసీఆర్, మోడీ చెప్పేదొకటి చేసేదొకటి. కాక మొత్తం చెప్పిందే చెప్తాడు. ఇందాక చూసినాం కదా మనం, నిరుద్యోగుల గురించి ఏం చెప్పిండు, దళిత బంధు గురించి ఏం చెప్పిండు, ఇవన్నీ చెప్తాడు. కాక చెప్తాడు అట్లా. మోడీ చెప్పేదొకటి చేసేదొకటి, అవసరమైతే బండిని జైల్లో పెడతాం, మొన్న కూడా పెట్టినావు కదా. సంచలన వ్యాఖ్యలు చేసిన కేసీఆర్, అధికారం ఉందని పెడితే ఏముంటుంది కాక, అధికారం ఎప్పుడు శాశ్వతం కాదు కదా, ఎవరి అధికారంలో ఉంటే వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు తమిళనాడు రాజకీయాలు ఎట్లుండే? కేసీఆర్కి బలిపెక్కింది, మండిపడ్డ బీజేపీ చీఫ్ బండి సంజయ్. బన్సిలాల్పేటలో బీజేపీ దీక్ష భగ్నం, సంఘటనా స్థలానికి చేరుకున్న బీజేపీ చీఫ్, నెలకొన్న ఉద్రిక్త వాతావరణం, ప్రజలు గుణపాఠం చెప్తారు అంటూ బండి సంజయ్ చేసినటువంటి కామెంట్ చూసుకోవచ్చు. ఇక నేడు యూపీలో 2వ దశ పోలింగ్, అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు, భద్రత కట్టుదిట్టం, అవాంఛనీయ సంఘటనలకు చెక్, అదృష్టాన్ని పరీక్షించుకోనున్న 586 మంది అభ్యర్థులు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్. 2వ విడత పోలింగ్ ప్రాంతాల్లో ముస్లిం మైనార్టీలు ఎక్కువ అంటూ ఒక వార్తను చూసుకోవచ్చు. మొత్తం మీద ఇవాళ పోలింగ్ జరుగుతూ ఉందంట అక్కడ యూపీలో. రాష్ట్ర ప్రజలకు శుభవార్త, మేడారం జాతరకు కేంద్రం నిధులు, 2.5 కోట్లు విడుదలకు ప్రణాళిక, జాతీయ పండుగగా ప్రకటించాలి, నిధులు దారి మల్లకుండా చూడాలి అంటూ భక్తులు కోరుతున్నటువంటి వార్తని 8వ పేజీలో మనం చూసుకోవచ్చు. ఇక 5 ఐక్యరాజ్య సమితి సిబ్బంది కిడ్నాప్, ఒక మిషన్లో భాగంగా యెమెన్ వెళ్ళిన యుఎన్ఓ ప్రతినిధులు వివరాలు వెల్లడించిన అధికారి రెస్సెల్స్ గీకి వెనక్కి రప్పించే ప్రయత్నాలు ముమ్మరం అంటూ మొత్తం మీద వాళ్ళని ఐక్యరాజ్య సమితి సిబ్బందిని కిడ్నాప్ చేసినట్టు దానికి సంబంధించిన వార్త. ఇక ముస్లిం మహిళ ప్రధాని అవుతుంది, హిజాబ్ వివాదాన్ని ప్రచారంలో వాడుకున్న అసదుద్దీన్, హిజాబ్ ధరించిన అమ్మాయిలు ఎంతైనా ఎదుగుతారు, ట్విట్టర్లో హల్చల్ చేస్తున్న అసదుద్దీన్ వీడియో, అల్లాహు అక్బర్ అనే నినాదం ప్రతి ముస్లిం చేయాలి అంటూ అసదుద్దీన్ వ్యాఖ్యలు చేసినట్ట. మొత్తం మీద ఎవరు ముస్లిం మహిళ ప్రధానమంత్రి అయితేనని చెప్పేసి ఒక డిఫరెంట్ కామెంట్ చేసిండు. ఒక్క అవకాశం ఇవ్వండి, ఉత్తరాఖండ్ గోవాల్లో అభివృద్ధి శూన్యం, గత పాలకులు నిర్లక్ష్యం వహించారు, మేము అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం, భరోసాకు ప్రతిరూపం ఆప్ అంటూ కేజ్రీవాల్ చేసినటువంటి వ్యాఖ్యలు తీసుకోండి. నిజంగా కూడా ఢిల్లీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇప్పటికి కూడా 1 రూపాయి కూడా అప్పు లేకుండా ఉన్నటువంటి ప్రభుత్వం ఢిల్లీ ప్రభుత్వం. ఢిల్లీ రాష్ట్రాన్ని రూపాయి అప్పు లేకుండా చేస్తే మన కాక 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి 4 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లోకి తీసుకెళ్ళిందని చెప్పేసి ప్రజలంతా అంటూ ఉన్నారు. ఎక్కడ పోతా ఉంది రాష్ట్రం? ఏమైపోతా ఉంది? ఎక్కడికి వెళ్తున్నాయి పైసలు? ఇవన్నీ ఏం జరుగుతూ ఉంది? నీళ్లు నియామకాలు ఇవన్నీ కూడా ఎక్కడ పోయినాయి? ఈ నియామకాలు కుటుంబంలో జరిగినాయి, నిధులు మాత్రం జేబులకు వెళ్ళిపోయినాయి, నీళ్లు కలగానే మిగిలిపోయినాయి. ఇదంతా పరిస్థితి కన్నీళ్ళు అయిపోతున్నాయని చెప్పేసి ప్రజలు అంటూ ఉన్నారు. ఇక ఆదాబ్ హైదరాబాద్లో ఈ వార్తలు చూసుకుంటే ఇక ఈనాడులోకి వెళ్దాం. ఈనాడు రాజ్యాంగానికి సమానత్వమే ఆలంబన, రామానుజులే మన నేతలకు ప్రేరణ, సువర్ణమూర్తి ఆవిష్కరణలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అంటే సమతా విగ్రహాన్ని అంటే 120 కిలోల బంగారు విగ్రహాన్ని ఆవిష్కరించిండు. నేడు మహాపూర్ణాహుతికి ముఖ్యమంత్రి కేసీఆర్, ముగియనున్న రామానుజ సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలు సోమవారం ముగియనున్నాయి. ఈ సందర్భంగా ఉదయం యాగశాలల వద్ద నిర్వహించే మహాపూర్ణాహుతికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కానున్నారు. ఎందుకంటే
అది బండ మీద పేరు వేసిరట, పేరు ఎక్కిరట, బండ మీద చెక్కి పెట్టేసిరట, శిలాపలకం పెట్టినట, అందుకని పోతుండట కాక. పూర్ణాహుతికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కానున్నారు. అనంతరం 108 దివ్య దేశాల్లో దేవతామూర్తుల కళ్యాణోత్సవాలు నిర్వహిస్తారు. చిన్నజీఆర్ స్వామి పర్యవేక్షణలో ఈ దేవతామూర్తుల ప్రాణప్రతిష్టలు ఆదివారంతో పూర్తయ్యాయి. దివ్య దేశాల సందర్శనకు సాధారణ భక్తులు సోమవారం నుంచి అనుమతి ఇవ్వనున్నారంట. ఇవాళ నుంచి అనుమతిస్తారంట. ఇవాళ కాకెళ్తారంట. మహాపూర్ణాహుతి ఉంటుందంట. ఇలా యుద్ధం చేస్తానంటే మేము సిద్ధమే. సీఎం వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి. విద్యుత్ మీటర్లపై కేసీఆర్ది రాద్ధాంతమే, తెరాసకు ఓటు రాజకీయాలే ముద్దు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. మొత్తం మీద మోటార్లకు మీటర్లు పెడతారు, మీటర్లు అంటే ఉట్టి కథనే. మళ్ళీ మొన్న కౌంటర్ ఎన్కౌంటర్లో చూపించిండు కదా, మోటార్లకు మీటర్లు పెట్టాలని ఎక్కడా లేదు. అది కాక చేస్తున్నటువంటి ఉట్టిదే కథ అంతా. లేని కథలు చెప్తాడు. అసలు ఉన్నదేమో అని చెప్పేసి ప్రజలు అనుకోవాలి, దాని గురించి ఇట్లా అనుకోవాలని చెప్పేసి. జనం కోరితే జాతీయ పార్టీ పరిచయం అనుకుందా, వరకు రాష్ట్రంలోనే పార్టీ పరిచయం చేసేసి నాశనం చేస్తూ ఉన్నావు, ముంచుతూ ఉన్నావు. 2 తరాల నిరుద్యోగులను 2 తరాలను నాగం చేసినావు. అక్కడ రైతులు నాగం చేసి సాగులకు కారణమవుతా ఉన్నావు. ఇంకా నువ్వు జాతీయ పార్టీ పెడితే దేశం ఏం కావాలి కాక ప్రజలు అంటున్నారు కదా. మోదీ పాలనలో దేశం సర్వనాశనం. సంస్కరణల పేరిట విద్యుత్ ప్రైవేటీకరణ. భాజపా పాలకుల అవినీతిపై ఢిల్లీలో పంచాయతీ పెడతావు. జైలుకి వెళ్లాల్సింది వాళ్ళే. ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు పట్టుకున్నాడు కాక. అస్సాం సీఎంపై అన్ని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. కేసీఆర్కు చిత్తశుద్ధి ఉంటే విశ్వశర్మను అరెస్ట్ చేయించాలి. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అంటూ ఒక వార్తను చూసుకోవచ్చు. ఇక వీరి ప్రేమకు సాటేది 2 అక్షరాల ప్రేమ, 2 జీవితాలకు వారధి. ప్రేమ మొగ్గ తొడగడానికి ఒక్క చూపు ఒక్క మాటో సరిపోతుందంటారు వలుపులో పడినవారు. కులమతాలు ఆస్తిపాస్తులు వంటివేవి నిజమైన ప్రేమకు అడ్డుగోడలు కాబోవని ఎందరో ప్రణయ జీవులు నిరూపించారు. కష్టాలు ఎదురైనా ప్రాణానికి ప్రాణంగా జీవించే జంటలెన్నో అంటూ నేడు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా కొన్ని ప్రేమగాథలు అంటూ వసుంధరలో ప్రేమగాథలు ఉన్నాయంట. దానికి సంబంధించినటువంటి ఇక ఉక్రెయిన్పై ముప్పేట దాడి. 3 ప్రాంతాల గుండా ఆక్రమణకు రష్యా సన్నాహాలు. ఉక్రెయిన్ సరిహద్దు సమీపంలో బెలారస్లో కలిసి సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్న రష్యా అంటూ మొత్తం మీద ఉక్రెయిన్ పైన దాడి చేయడానికి రష్యా ప్రయత్నం చేస్తూ ఉందంట. అయితే మేము అమెరికా ఏం చెప్తా ఉంది, మీరు దాడి చేస్తే మేము ఉక్రెయిన్కి మద్దతుగా ఉంటామని చెప్పేసి అమెరికా చెప్తా ఉంది. హద్దుమీరి ఆక్రమణలు. చెరువుల FTL శిఖం భూములు మాయం. అన్యాక్రాంతంపై నిఘా కరువు. చట్టం తీసుకువస్తేనే మేలు అంటూ భద్రాద్రి జిల్లా పాల్వంచలో 35 ఎకరాల్లోని రాతి చెరువు ఇది 10 ఎకరాల కబ్జాకు గురైందంట. మొత్తం చూడు, చెరువులు బిరువులు అన్నీ కథం. సిటీలో ఉన్న చెరువులు కూడా కథం అయిపోయినాయి. చెరువుల లెక్కలే దొరుకుతలే అంటే ఇప్పుడు హైదరాబాద్ సిటీ సరౌండింగ్ ఏదైతే ఉందో, హైదరాబాద్ పరిసర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో చెరువులు కనిపిస్తలేవు. చాలా చెరువు ఎక్కడుంది అని వెతుక్కోవాలని చెప్పేసి చెరువులు మాయమైపోతూ ఉన్నాయి అంటే అటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. భూమి మొత్తం ఆక్రమణకు గురవుతూ ఉంది. అధికార పార్టీ దీంట్లో ఎక్కువ చేస్తూ ఉందని చెప్పేసి ఆరోపణలు మాత్రం వస్తున్నాయి. తాగునీటి వనరులుగా ఉన్న చెరువులు కుంటలు క్రమేపీ కబ్జాల్లో చిక్కుకుపోతున్నాయి. చెరువు భూమి విస్తీర్ణాన్ని సూచించే హద్దులు లేకపోవడం ఈ ఆక్రమణలకు కారణంగా కనిపిస్తుంది. అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో భూముల ధరలు స్థాయిలో ఉండడంతో ఎక్కువగా చెరువుల శిఖం పూర్తి స్థాయి నీటి మట్టం భూమి బఫర్ జోన్లపై కబ్జాదారులు కన్నేశారు. HMDA పరిధిలో చెరువుల రక్షణకు ప్రభుత్వం ఇటీవల ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చేందుకు కసరత్తు ప్రారంభించేసరికి అయిపోతుంది. 8 ఏళ్ళ కసరత్తు. దేశంలో ఓటర్లు 95,24,81,459 మంది. 9 రాష్ట్రాలు యూటీల్లో మహిళా ఓటర్లు ఎక్కువ. 2022 జాబితా విడుదల అంటూ మొత్తం మీద అంతమంది ఓటర్లు ఉన్నారంటే ఇంక కొంతమంది అయితే ఎంత 100 కోట్ల దాకా వచ్చేస్తారు. 95 కోట్లు దాటినట. నేడు 2వ దశ సమరం. గోవా ఉత్తరాఖండ్లో ఒకే విడతలో పోలింగ్. యూపీలో 55 స్థానాల్లో. అఖిలేష్ విజయంపై తృతీయ ఆశలు. యూపీ ఎన్నికల్లో సమాజ్వాదీలకు కాంగ్రెసేతర విపక్ష నేతల సంఘీభావం. 3వ కూటమిని తెరపైకి తీసుకొచ్చే వ్యూహం అంటూ ఒక వార్తని మొత్తం మీద ఈనాడులో చూసుకోవచ్చు. ఇంకా ఈనాడులో మిగతా ఇవే ఉన్నట్టున్నాయి. ఇంకెక్కడికి వెళ్దాం? అక్కడికి వెళ్దామా? ఒక్కసారి పోల్ చూద్దాం. దేశం కోసం కొత్త పార్టీ పెడతా అని కాక చెప్తా ఉన్నాడు. కొత్త పార్టీ పెడతాడు అని చెప్పేసి 16% మంది చెప్తా ఉన్నారు. అంతా ఉట్టిది అని చెప్పేసి
ఇక్కడ 76% మంది చెప్తా ఉన్నారు. సో అంటే క్యూని చూసేటువంటి మిత్రులారా అందరూ కూడా అంటే లైక్ చేయండి, తర్వాత షేర్ చేయండి. ఎందుకంటే ఇక్కడ దొంగల ముఠా ఉంది, రెడీగా ఉంది కాబట్టి అక్కడ దాడులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దాన్ని ఎదుర్కోవాలంటే మనం ఏం చేయాలి? లైక్ చేయండి ఫస్ట్, తర్వాత షేర్ చేయండి. ఇక్కడ చూసారు కదా, అంతా అవుతుంది అని చెప్పేసి 84% మంది చెప్తా ఉన్నారు. పరిస్థితి ఇట్లున్నది. మనం ఒకసారి కామెంట్ చదువుకుందామా, తర్వాత అక్కడికి వెళ్దామా? ఎక్కడికి వెళ్దామా అడుగుదామా? మరి వెళ్దాంలే, ఇక టైం బాగానే అవుతుంది. ఓకే, మేడం దగ్గరికి వెళ్ళినాం. స్వస్తి శ్రీ ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం తిథి త్రయోదశి రాత్రి 8:28 నక్షత్రం పునర్వసు ఉదయం 11:52 తదుపరి పుష్యమి వర్జ్యం రాత్రి 8:31 నుంచి రాత్రి 10:15 వరకు. అమృత గడియలు ఉదయం 9:14 నుంచి 11 గంటల వరకు. రాహుకాలం ఉదయం 8 గంటల నుంచి ఉదయం 9:37 వరకు. దుర్ముహూర్తం పగలు 12:53 నుంచి పగలు 1:39 వరకు. పునర్దుర్ముహూర్తం కూడా ఉందంట. పగలు 3:11 నుంచి 3:57 వరకు ఉందంట. ఇగో ఇది పరిస్థితి. మొత్తం మీద ప్రధానమైనటువంటి వార్తను మనం చదువుకున్నాం. ఇక జూటా నిర్భర్ భారత్, దేశ ప్రజలారా మేల్కోండి, యువజనులారా జాగృతం కండి. ఈ జూటా నిర్భర్ కాక మాట్లాడుతున్నాయి. సరే, ప్రజలను చీర్చి అబద్ధాలు పేర్చి దేశాన్ని దోచి దోస్తులకు పంచి, ప్రజలను చీర్చి అబద్ధాలు పేర్చి రాష్ట్రాన్ని దోచి పంచి అనేది ఎవరికి వస్తుంది? కాకే వస్తుందని చెప్పేసి అంటున్నారు. మరి పబ్లిక్ అయితే అట్లా అంటున్నారు. మోదీ హయాంలో అవినీతిమయం అరాచకం యుగం వినాశకం, కాక యుగంలో ఇవన్నీ కూడా కాకకు వర్తిస్తాయి అంటారు పబ్లిక్ అంతా ఏమంటారు అంటే ఇవన్నీ కూడా కాకకే వర్తిస్తాయి. బీజేపీని నిందించాల్సిందే, సాగనంపాల్సిందే, ఇక్కడ టీఆర్ఎస్ నిందించాల్సిందే, సాగనంపాల్సిందే అంటారు. మరి ఏందో సీఎం కేసీఆర్ పిలుపు, సాగనంపుతారు కాక, డెఫినెట్గా సాగనంపుతారు. సంస్కరణలు అంటూ దిక్కుమాలిన కరెంటు పాలసీ, అందరూ కోరితే కొత్త పార్టీ పెడతారంటే ఇక రాష్ట్రం మొత్తం సరిపోయింది. కేంద్రంలో కొత్త పార్టీ కాడికి పోయింది కాక ఇక మొత్తం. ఇంకేముంది ఇక పాపం రామ్దేవ్ బాబా, దివ్య, పతాంజలి ఉన్నది. ఇంకా ఇంతేనా ఇక వార్త అంతా? ముచ్చింతల్లో రామానుజ స్వర్ణ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వచ్చిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు ఆదివారం బేగంపేట విమానాశ్రయంలో స్వాగతం పలుకుతున్న ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు. కాక వాళ్ళకి ఇంతేనా ఇక లెక్క అంతా? అగో ఇవాళ మళ్ళా అంటే మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో వేసి మరి ఇది ఎందుకు అర్థం? ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని వద్దు పక్కకు పడేద్దామని చెప్పేసి చెప్పిన కాక మళ్ళీ ఇప్పుడు ఆయన ఫోటోను పెట్టుకుని మళ్ళీ ఏం చేస్తాడని చెప్పేసి అడుగుతూ ఉన్నారు పబ్లిక్. కొత్త రాజ్యాంగం కావాలంట. రాజ్యాంగంలో ఒకవేళ ఏమైనా సవరణలు కావాలంటే చేసుకోవచ్చు కాక, అంబేద్కరే చెప్పిండు. పరిస్థితులకు అనుగుణంగా అంటే కాలమాన పరిస్థితులకు అనుగుణంగా సవరణలు చేసుకోవచ్చు వీలున్నది. ఎందుకంటే ఎప్పుడు సమాజం ఇట్లనే ఉండాలని లేదు కదా. 50 సంవత్సరాల తర్వాత మారుతుంది, 75 సంవత్సరాల తర్వాత మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోవచ్చు అన్నాడు. కానీ నువ్వు కొత్త రాజ్యాంగం అంటున్నావు. దళితులకు 19% పెరిగారంటే నీ ఏ లెక్కలు ఇవి? 19% పెరిగితే రాజ్యాంగం కొత్త రాజ్యాంగం రావాల్సిన అవసరం లేదు కదా. రాజ్యాంగంలో సవరణలు జరగాలి. ఒకవేళ నిజంగా అటువంటిది అవసరం ఉంటే. ఇక్కడ బీసీల కోసం మాట్లాడుతున్నావు, ఎన్నడూ మాట్లాడను నువ్వు బీసీల కోసం ఇవాళ మాట్లాడుతావు. ఎందుకంటే బీసీల జనాభా భారీగా ఉంది. ఇక్కడ మొన్న మహబూబాబాద్లో చూసుకుంటే అదేది ఈటల రాజేందర్ చూసుకుంటే అక్కడ ఏమైంది? ఏది హుజురాబాదా? హుజురాబాద్లో 64% మంది బీసీలు ఉన్నారంట. అక్కడ బీసీ జనాభా ఎక్కువ ఉందని చెప్పేసి ఇప్పుడు మళ్ళా జనాభా సహకారం జరగాలండి. అందుకని కొత్త రాజ్యాంగం కావాలంటే రాజ్యాంగంలో సవరణలు చేసుకోవాలి. కానీ కొత్త రాజ్యాంగం అవసరం లేదు. ఇదిగో బోధించు, సమీకరించు, పోరాడు అని చెప్పేసి మహనీయుని మాటలు ఇక్కడ పెట్టిండు. అంటే మళ్ళీ ఇది ఏం కుట్ర జరుగుతుందో అని చెప్పేసి పబ్లిక్ బాధపడుతున్నారు, టెన్షన్ పడుతున్నారు. గిట్లున్నది కాక నీ కథ అంతా. ఒకసారి మనం కామెంట్ చూసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మొత్తం మీద కాక చెప్పిన మాటకు పబ్లిక్ ఏమంటారో చూద్దాం. ఇప్పటి వరకు దేశం కోసం కొత్త పార్టీ పెడతా అంటూ కేసీఆర్ చెప్పినటువంటి మాటలకు కొత్త పార్టీ పెడతాడు అని చెప్పేసి 16% మంది అంటే అంతా ఉట్టిది అని చెప్పేసి 85% మంది చెప్తా ఉన్నారు. 7,300 మంది అప్పటికే ఓటింగ్లో పాల్గొన్నారు. ఇక నిన్నటి పోలింగ్ చూసుకుంటే మోడీకి పిచ్చి పట్టిందన్న కేసీఆర్ మాటలను ఎలా చూస్తారు అంటే కేసీఆర్కి పిచ్చి పట్టింది అని చెప్పేసి 82% మంది చెప్తా ఉన్నారు. ఇందులో 125,000 మంది పాల్గొన్నారు ఓటింగ్లో.
తర్వాత మోడీకి పిచ్చి పట్టిందని చెప్పేసి 18% మంది అంటే కేసీఆర్కి పిచ్చి పట్టింది అని చెప్పేసి 82% మంది అంటారు. చూసినావా రాష్ట్ర ప్రజలు ఎక్కడ చూడు కాక ఒకసారి. అవినీతి లేకుండా కడుపు కట్టుకొని పనిచేస్తున్నామని చెప్పేసి కేసీఆర్ అంటే 1,11,000 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. పచ్చి అబద్ధం అని చెప్పేసి 90% మంది అంటున్నారు. 90% మంది ఇది పచ్చి అబద్ధం అంటున్నారు. కడుపు కట్టుకొని కాదు మొత్తం నాశనం చేస్తున్నారని చెప్తున్నారు. ఇది కదా పరిస్థితి. ఒకసారి మనం కామెంట్లు చదువుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఎవరేమంటున్నారో. ఏమీ ఉద్ధరించడు తెలంగాణని అని దేశాన్ని ఉద్ధరిస్తానని తేరుతాను అంటాడు. 90 ఎమ్మెల్సీ దిగలేదు అనుకుంటా అని చెప్పేసి అశోక్ అంటుండు. రైతు బంధుతో కోట్లు గుమ్మేస్తున్నా మాటలు లేక రైతు నోరు తెరవకున్నా రైతు బంధుతో ఉన్నారు రాబందులు. రైతు బంధులో ఉన్నారు రాబందులు. రైతులకు మిగిలేది చిల్లర పైసలు. బానిస బతుకులు కావాలి దర్జాగా బతికిన రోజులు. నేడు బతుకుతున్నవి ఆకలి కేకల బతుకులు. రైతు పేరు చెప్పి ఏర్పాటు చేస్తాను బడా కంపెనీలు. రైతుకి మిగిలింది మాత్రం మొలకలెత్తని విత్తనాలు. చదువుకున్న వారికి లేవు ఉద్యోగాలు. చదువులేని ఎమ్మెల్యేలకు ఆగవు జీతాలు. ఎన్నికల ముందు ఉద్యోగ ఖాళీలు లెక్కలు. ఎన్నికలు అయ్యాక ఓట్ల లెక్కలు. ఎమ్మెల్యేలకు పనిచేసే అవకాశం లేదు. నియోజకవర్గంలో పనిచేయకుండా ఆగవు ఆస్తుల పెంపకాలు. ఇట్లా ఉన్నాయన్నట్టు లెక్క అంతా కూడా ఇట్లున్నదట. ఎవరు పరేషాన్ కావద్దు. మన పెద్దాయన ఇంకోటి వేస్తే అమెరికాను కూడా బద్దలు కొడతానంటాడు. ఇంకొకటి వేస్తే ఏమేస్తాను మరి ఎత్తిపోతల పథకం ద్వారా. పొద్దునకు అన్నీ సద్దుమణుగుతాయి. ఇలాంటి మాటలు మస్తుగా వస్తాయి. ఏం చేద్దాం. బ్రాండు మార్వడు మరి మరవడేమో ఇట్లా మార్వడంట. మరవకపోతే ఇట్లా నడుస్తుంటాట. నలింగ యాదవ్ చెప్తున్నటువంటి మాట ఇది. ఇక చేతనైతే థర్డ్ ఫ్రంట్ పెట్టండి. జాతీయ పార్టీ కంటే థర్డ్ ఫ్రంట్ సులువుగా ఏర్పాటు చేయొచ్చు అంట. థర్డ్ ఫ్రంట్ ఏంది నాయన? ఎవరు రమణ గారు థర్డ్ ఫ్రంట్ కూడా పెడతాడా కాక? చెప్తాడు అట్లా. సోరేశనన్న మన బాతాల పోషెట్టికి బంగారు తెలంగాణ చేసిండు. ఇప్పుడు బంగారు ఢిల్లీ, ఆ తర్వాత బంగారు భారతదేశం, ఇలా ఇంకా బంగారు ప్రపంచం చేస్తాడు కాక అని చెప్తున్నాడు శ్రవణ్ కల్లేపల్లి. ఇక్కడున్న టీఆర్ఎస్ పార్టీ లీడర్లే దోసుకొని తెలంగాణ ఉన్నదంతా అయిపోయింది. మళ్ళీ దేశం మీద పడతారేమో. ఉన్న దగ్గర చక్కగా లేదు కానీ దేశానికి పోతారంట. అంతా ఉత్తముచ్చట అని చెప్పేసి శ్రీశైలం అంటున్నాడు. ఇక ఇది పరిస్థితిగా. ఫస్ట్ నువ్వు కొత్త రేషన్ కార్డులు, కొత్త పింఛన్లు, డబుల్ బెడ్రూమ్ రూమ్లు ఇవన్నీ కూడా ఈ కాక నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇయ్యి, తర్వాత రైతులకు రుణమాఫీ ఇయ్యి, దళిత బంధు అందరికీ ఇయ్యి, తర్వాత 3 ఎకరాల భూమి ఎక్కడ వాయి, నీ కథలు ఎక్కడ వాయి, అవి ఫస్ట్ అని చెప్పేసి అంటారు పబ్లిక్. రాజేష్ అంటాడు. మార్చి 3వ వారం దాకా ముసలోడు ఉంటాడో పోతాడో టెన్షన్కి. ఏ ముసలోడు మిత్రమా? గ్లోబల్ అంట. ఓకే. అండ్ థర్డ్ రైట్స్ నుంచి తప్పించి ఈడీ అండ్ ఐటీ రైట్స్ నుంచి తప్పించుకోవడానికి ఇదంతా కథ చేస్తుందని చెప్పేసి అంటున్నాడు. ఎవరు? ఇక బాతాళ పోటిశెట్టి మాటల్లోనే అతని ఓటమి కనిపిస్తుంది. అవినీతిలో ఈడీ జైల్లో పెడతారేమో అనే భయంతో మాట్లాడుతున్నాడు. నిన్ను దేవుడు కూడా కాపాడలేడు. అయ్యా బాతాళ పోషెట్టి దొర మా తెలంగాణని దోచుకున్నది చాలు. దేశంలో నువ్వు పోయినా నిన్ను దేకటోడు ఉండడు. తెలంగాణలో ఏం పీకినోడివి, దేశంలో పోయి ఏం పీకుతావు? బాతాళ పోషెట్టి నీ తాగుబోతు మాటలు ఇంకా ఆపు అని చెప్పేసి. తాగుబోతు మాటలు ఈ తెలంగాణలో మొత్తం సంపద 99.9% కల్వకుంట్ల కుటుంబం అండ్ కో దగ్గరే ఉన్నాయి. పిట్టల దొరల మాటలు ఎవడు నమ్మడు అని చెప్పేసి దేవా అంటున్నాడు. ఉన్న పార్టీకే గది లేదు, ఇంకో కొత్త పార్టీ పెడతాడంట అని చెప్పేసి రక్షిత్ అంటున్నాడు సాగర్. తర్వాత కేసీఆర్ సారు ముందు మన కుటుంబంలో ముదురుతున్న రాజకీయ వ్యామోహం, ముఖ్యమంత్రులు కావాలి అనుకుంటున్న తమ వార్తల గురించి ఆలోచన చేశారు. మొదలు మన ఇల్లు సర్ది పెట్టుకోవాలి, తర్వాత దేశం కోసం ఆలోచన చేశారు అని చెప్పేసి మంచి సూచన చేస్తున్నాడు చిలుక నరసింహ. దేశం కోసం కాదు, కుటుంబ ఆస్తుల కోసం, కుటుంబ పాలన కోసం, రాష్ట్రంలో దోచుకోవడం కోసం అయిపోయింది. ఇప్పుడు దేశం మీద పడింది కేసీఆర్ కన్ను అని చెప్పేసి శ్రీకాంత్ అంటున్నాడు. కొత్త పార్టీ పెట్టుడు కాదు, ఉన్న పార్టీని జాతీయ పార్టీగా గుర్తింపు రావాలంటే 11 లోక్సభ సీట్లు లేదా 16% ఓటింగ్ సాధించాలి, తెలుసుకోండి అని చెప్పేసి ఇది కూడా తెలియదా అంటున్నాడు ఆయన శ్రీనివాస్. ఉన్న టీఆర్ఎస్ పార్టీని
కాపాడుకుంటే చాలు దొర, ఇక చాలు దొర, నమ్మకం లేదు దొర అంటున్నారు. ఇది పరిస్థితి. ఓకేనా? మొత్తం మీద కాక చెప్తున్న మాటలు మాత్రం ఎవరు నమ్ముతున్నట్టు పరిస్థితి కనిపిస్తలేదు. తర్వాత దేశంలో కొత్త పార్టీ పెడతా అని చెప్పేసి కేసీఆర్ అంటే అంతా ఉట్టిదే అని చెప్పేసి 84% మంది చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే కాక చెప్తే నమ్మే పరిస్థితి కనిపిస్తలేదు. ఇంకేంటంటే ఒకవేళ ఇక్కడ రాజకీయంగా ఇంకొకరిని అంటే వారసుని పెట్టేసి తర్వాత మేము కేంద్ర రాజకీయాలకు వెళ్ళిపోతామని చెప్పేసి ఒక డ్రామా చేస్తూ ఉన్నాడు. తర్వాత ఇదైతే జరుగుతూ ఉంది. తర్వాత తనపైన ఈడీ దాడులు, తర్వాత ఐటీ దాడులు జరుగుతాయి కాబట్టి, తర్వాత సిబిఐ ఎంక్వైరీ అటువంటి జరుగుతాయి కాబట్టి, అవి జరిగితే మరి ఒకవేళ జైల్లో పెట్టేస్తే, ఒకవేళ అటువంటి పరిస్థితులు కేసులు ఇట్లా వస్తే నేను కేంద్రం గురించి మాట్లాడినా కాబట్టే నా మీద ఇట్లా దాడులు చేపిస్తున్నారు అని చెప్పేసి మళ్ళీ రేపు అనొచ్చు. తర్వాత అక్కడ కాంగ్రెస్కు మద్దతు ఇవ్వడం కారణం ఏంటి అంటే వాళ్ళని వచ్చి కొంచెం కాపాడుతారేమనేటువంటి ఒక ఆలోచనలో ఉన్నట్టుగా మొత్తం పబ్లిక్ అనుకుంటున్నారు. ఇదంతా కూడా కాకకు భయం పుట్టుకున్నది. తర్వాత జైల్లో పెడతా అని అంటున్నాడు. అధికారంలో ఉన్నప్పుడు జైల్లో పెడతావు, రేపు అధికారం పోయినాక ఎవరు జైల్లో పడతారు అని చెప్పేసి ప్రజలంతా అడుగుతూ ఉన్నారు. కాబట్టి తెలంగాణని మొత్తం మీద నాశనం చేసి తెలంగాణని ఇంకా అంటే అధపాతాలనికి తొక్కేయడం కాకుండా తెలంగాణ కోసం అంటే ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళ ఆశలు అడియాసలు చేసేసి పాపం కట్టుకోకుండా ఉండమని చెప్పేసి తెలంగాణ ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఇది ఇవాళ మార్నింగ్ న్యూస్. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. మీ సిద్ధగోని సుదర్శన్. వచ్చినాయి కదా అధ్యక్ష, ఇంకా ప్రయత్నాలు జరుగుతాయి.